జీవితంలో ఆయనలాగా మనల్ని ప్రేమించేవారు ఈ లోకంలో ఎక్కడ మనకి దొరకరు, ఎక్కడ మనకి ఎంత వెతికినా దొరకరు. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమలో మునిగి తేలుతూ ఈ హృదయపూర్వకంగా ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. జీవితంలో నీ కన్నను ఇది ఎక్కువ కాదయ్యా. ఈ జీవితంలో నీ కన్నను ఇది ఎక్కువ కాదయ్యా. స్మరణి చెప్దామా? ఆరాధనా 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 నా ప్రేమ గీతమా నా యేసు నాదుడా నా ప్రేమ గీతమా నా యేసు నాదుడా ఈ జీవితంలో నీ కన్నను ఇది ఎక్కువ కాదయ్యా. జీవితంలో నీ కన్నను ఇది ఎక్కువ కాదయ్యా. నీతో పోల్చే వారు ఇలలో లేనే లేరు యేసయ్యా. నీతో పోల్చే వారు ఇలలో లేనే లేరు యేసయ్యా. జీవమా సొంతమా నీవే ఆరాధనా. జీవమా సొంతమా నీవే ఆరాధనా. స్వరాలెత్తి చెప్తాం. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్తోత్రం. హల్లెలూయా. స్వరాలైతే ఆరాధనా
ప్రియమైన యేసు, Thank you for your wonderful presence, oh God. నీ గొప్ప సన్నిధానిధ్యాన్ని బట్టి వందనాలయ్యా. What a loving God. నువ్వు ఎంత ప్రేమామయుడు What a తండ్రి. joy to be in your presence, oh నీ God. సన్నిధిలో ఉండడం ఎంత సంతోషకరము తండ్రి. What a joy to be in your church. నీ సంఘములో Rejoice in your presence, oh God. నీ సంఘములో నీ సన్నిధిలో ఈ విధంగా కూడుకునుట ఎంత ఆనందకరము తండ్రి. We praise you, Master. నిన్ను ఆరాధిస్తున్నాం బోధకుడా. We love you, Lord. నిన్ను ప్రేమిస్తున్నాము. ఆలయముగా ఈ పరచి నివసించెను నీ హృదయములను. ఆలయముగా ఏ పరచి నీ నివసించెను నీ హృదయములు. బిడ్డనగా శ్రీకరించి మాట్లాడను నా మాటలు. అప్పా తండ్రి నిల్నే పాడిద ఆయు నిల్నే పొగలిద అప్పా తండ్రి నిల్నే పాడిద ఆయు దినమెల్లా ఏది నీకి దిక్కును తీర్పు లేదు. వెలుగున కాచింకు దిక్కో పొందికే ఏది విడిచిపెట్టును వీరనైను. పాపమనేది నీ మూటనయ్యా విడిచిపెట్టను వీరనైను. పాపమనేది నీ మూటనయ్యా. అబ్బా తండ్రి నిల్నే పాడిద ఆయువు దినమెల్లా నిల్నే పొగడిద అప్పా తండ్రి నిల్నే పాడిద ఆయువు దినమెల్లా నిల్నే పొగలిద. Lord, all our life is enough. ప్రభువా, It's not enough to say thank you, Master. మా జీవిత కాలమంతా నీకు స్తోత్రాలు చెల్లించిన మా You are రుణము such a తీర్చలేము. wonderful God. You have done so much great things in our life. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న గొప్ప దేవుడవు తండ్రి నీవు. Lord, we have not come to hear a manly words of Master. మనుషుల యొక్క మాటలు వినటానికి మేము ఇక్కడికి రాలేదు Lord, ప్రభువా. you speak with us, O God. మాతో మీరు మాట్లాడండి. You speak with us, O God. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. You speak with us, O God. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను. In Jesus' matchless name I pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. and Amen. Amen. Hallelujah. Hallelujah. హల్లెలూయా. I'm so happy I'm back home.
మరలా మా ఇంటికి తిరిగి రావడం నాకు I సంతోషంగా ఉంది. praise God for God. Please be seated. దయచేసి మీ స్థలాల్లో I కూర్చోండి. praise God for this wonderful opportunity that God has given me. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు I తెలియజేస్తున్నాను. praise God for our Bishop Garu, my dear brother, and my precious sister. మరి దైవజనులు బిషప్ అయ్య గారికి అమ్మగారికి కూడా ప్రభునామ పేట వందనాలు తెలియజేస్తున్నాం. The way when I was singing the song, many people were watching what language brother is singing. నేను పాడుతున్న పాట వింటున్న వారందరూ కూడా అసలు ఏ భాషలో పాడుతున్నారు ఈయన అన్నట్టుగా చూస్తారు To నన్ను. my understanding, I think I was singing in Telugu, but the way you were looking, were feeling what brother, I was thinking that you were I was speaking some unknown languages. నేనైతే తెలుగులోనే పాడుతున్నా, కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే మీరు నన్ను చూసి అసలు ఈయన ఏదో భాషలో ఈ పాట పాడేస్తున్నారేమో అనుకున్నా. Ministries are different. పరిచర్యలు వేరై ఉండొచ్చు, Language might different. భాషలు వేరై ఉండొచ్చు. Oh, we might be from a different background. మనమందరం కూడా వివిధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కు సంబంధించిన వారై ఉండొచ్చు. But we have only one God. అయితే Hallelujah. మనందరి యొక్క దేవుడు ఒక్కడే. Hallelujah. హల్లెలూయా. When I look at your face, I remember a wonderful story. మీ అందరి ముఖాలు చూస్తుంటే ఒక మంచి కథ గుర్తు. When I say story, I can see some people smiling. అదనగానే అందరూ చక్కగా So నవ్వుతున్నారు. there was a wonderful boy. He had a doubt. He was a small boy. He went and asked his mother, "Mummy, I want to know how God created men, people in this world." ఒక చిన్న బాబుకి ఒక చిన్న అనుమానం వచ్చింది. తన యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా అసలు ఈ మనుషుల్ని దేవుడు ఎలా చేసి ఉండటం. The mother did not know how to explain to him. You know, God created a baby through Adam and Eve. That's how babies came created in this world. దానికి ఆ యొక్క తల్లి గారు అంటున్నా కదా, దేవుడు ఆదామములు సృజించి ఆ యొక్క ఇరువురి ద్వారా కొంతమంది చిన్న బిడ్డలు పుట్టించగా ఈ రోజు ఈ లోకలు ఈ మానవులు విస్తరించారు. God created Adam and Eve as baby, and that baby created another baby. That is how babies came into this world. దేవుడు ఆదాము అవ్వలను ఒక చిన్న పిల్లలు సృజించారు. ఆ యొక్క పిల్లల ద్వారా అనేక మంది పిల్లలు ఈ లోకంలోకి వచ్చారని So చెప్పారు. this boy was not yet happy about the answer that his mother gave. తన తల్లి ఇచ్చినట్టుగా సమాధానం బట్టి ఇక చిన్న బాబుకి ఇంకా సంతృప్తి So లేదు. he went and asked his father, "Daddy, mommy told an explanation. I want to know how babies are created." కనుక ఇక ఈ బాబు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడు, నాన్నగారు ఇక మనుషులు లేకపోతే ఈ చిన్నపిల్లలు ఎలా పుట్టారని అడిగాడు. Oh, the father thought for a while. కాసేపు ఆలోచించి అంటాడు, He said, "You know, I'm a science teacher." నేను ఒక శాస్త్రవేత్త లేకపోతే సైన్స్ అని తెలుసు కదా. Oh, and he said, "Sorry, a mother, I'm a science teacher." So with that, what I say is that man was created from the monkey. నేను సైన్స్ టీచర్ని కాబట్టి ఇక మీ అమ్మగారు సైన్స్ ఇక మానవుడు కోతి నుంచి పుట్టాడని చెప్పారు. Yet he was that boy was not happy about the answer. So he went to his mother. అయితే ఇప్పుడు ఇక బాబుకి ఇంకా ఆ జవాబును బట్టి తృప్తి లేక మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. "Mommy, you said one answer, but Dad is saying a different answer. That man, baby was born from a monkey." అయితే నువ్వు ఒక సమాధానం చెప్పావు, డాడీ ఏమో మనుషులు ఇక కోతి నుంచి పుట్టారు Come on, అంటున్నాడు. clear my mind. Come on, clear my question. దయచేసి నా యొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చి నాలో ఉన్న గలిబిలిని The తొలగించండి. mother thought for a while. కాసేపు ఆలోచించంటది. She said, "What I said is also right answer. నేనేం చెప్పానో ఆ సమాధానం కరెక్టే అన్నారు ఆవిడ. What your daddy said also is a right answer." మీ నాన్నగారు చెప్పిన సమాధానం కూడా కరెక్టే But the అన్నారు. only difference is, అయితే వ్యత్యాసం ఏంటంటే I told my family background, and your daddy said his family background. నేనేమో మా యొక్క కుటుంబస్తుల బ్యాక్గ్రౌండ్ చెప్పాను, మీ నాన్నగారేమో వాళ్ళ కుటుంబస్తుల కోసం చెప్పాడమ్మా అని చెప్పారు. Is anyone worried, confused about your background? కనుక ఈ రోజు ఇక్కడ కూడా ఎవరైనా అలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు Like మీ that బ్యాక్గ్రౌండ్ father having any doubt about your background? కనుక మీ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ కోసం ఏదైనా అనుమానం ఉందా I మీకు? want to meet you and specially pray for you. కనుక మీకోసం ప్రత్యేకంగా కలిసి ప్రార్థించాలనుకుంటున్నాను. If we are born from a monkey, I'm sure Sudhir Garu wouldn't have kept the meeting in our church. ఒకవేళ నిజముగా మనం ఆ యొక్క కోత నుంచి వచ్చి ఉంటే ఈ రోజు సుధీరయ్య గారు ఈ కూడికి ఇక్కడ చర్చిలో పెట్టుండేవారు కాదు. Certainly would have had this meeting in the Visakhapatnam Zoo. ఖచ్చితంగా ఈ రోజు ఈ మీటింగ్ విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలలో పెట్టుండేవారు. You would be sitting in a coconut tree and I will be sitting in a tamarind tree. మీరు ఒక మామిడి చెట్టు మీద నేను ఒక వేప చెట్టు మీద కూర్చుని ఒక వాక్యాన్ని వినేవారు. But thank God, God did not create us from the monkey, but God had created us in His own image. Hallelujah. దేవుని యొక్క మహాకృప బట్టి మనము కోతి రూపంలో కాదు కానీ ఆయన పోలికలో చేయబడి ఉన్నాము. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, even today while I was waiting in the presence of God, ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుచుండగా I was moved to one verse. ఒక అద్భుతమైన వాక్యం వైపు నన్ను నడిపించాడు. Isaiah chapter 44 verses 21 says, యెషయా 44 ఇక 21 వచనం చూసినట్లయితే, "Remember these, O Jacob, O Israel, for you are my servant. I formed you. You are my servant, O Israel. You
are not forgotten by me. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. God said, remember, O Israel. దేవుడు అంటున్నాడు, ఇక ఇశ్రాయేలురా జ్ఞాపకం ఉంచుకోండి. Remember, O Jacob. యాకోబు ఇది గుర్తు పెట్టుకో, You are my servant. నీవు నా సేవకుడవు, I have formed you. నేను నిన్ను నిర్మించితిని. You are my servant. నీవు నా సేవకుడవు. O Israel, you are not forgotten by ఓ me. ఇశ్రాయేలు నీవు నేను మర్చిపోలేదు అంటున్నాడు ఆయన. Isaiah chapter 44 verses 1 says, యెషయా 44:1 అంటున్నాడు, O Jacob, Israel, అయినను నా సేవకుడిని యాకోబు, you are my chosen one. నీవు ఏర్పరచబడిన వాడవు. Isaiah 44 verse 22 says, ఇక 2వ వచనంలో అంటున్నాడు కదా, I made thee. నేను నిన్ను సృజించి ఉన్నాను, I formed thee in your mother's womb. నీ గర్భములో నిన్ను నిర్మించి I ఉన్నాను, called thee. నేను నిన్ను పిలిచి I ఉన్నాను, will help thee. నేను నిన్ను ఏర్పరచుకుని Oh ఉన్నాను. Jacob, fear not, you are my servant. నా సేవకుడిని యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక యెషూరును భయపడకము. Child of God, God said, it is I who have called you. దేవునికి బిడ్డలారా ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను It is పిలుచుకుని I who ఉన్నాను, have made you. నేనే నిన్ను నిర్మించి ఉన్నాను, It is I who will help you. నేనే నీకు సహాయము So చేయబోతున్నాను. not fear about anything. దేని నిమిత్తము కూడా నువ్వు భయపడవద్దు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and ప్రియ sisters, సహోదరి సహోదరుడా, situation might change, పరిస్థితులు మారచ్చు, people might change, ప్రజలు మారచ్చు, but we have a wonderful God అయితే ఈ రోజు మనం ఒక గొప్ప దేవుని who కలిగి has ఉన్నాం. called you with a purpose and a reason. ఒక ఉద్దేశముతో కారణముతో పిలుచుకున్నాడు He ఆయన. has made you in his own image. ఆయన తన పోలికలో నిన్ను చేసి ఉన్నాడు. He has called you, my dear brothers and నిన్ను sisters, పిలుచుకున్నాడు సహోదరి and సహోదరుడా. he is the one who is going to help you in all situations. నీకు కలిగిన ప్రతి పరిస్థితిలో సహాయము చేయవాడు కూడా ఆయనే. Whatever might be your నీ situation, పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, whatever might be the things that you have read about, నీవు వేటి గురించి చింతిస్తున్నప్పటికీ కూడా God looks at you and say, you are not forgotten. దేవుడు నీ వైపు చూస్తే అంటున్నాడు కదా, నేను నిన్ను You మర్చిపోలేదు, are not forgotten. నేను నిన్ను మర్చిపోలేదు. Why God doesn't forget us? ఎందుకు దేవుడు మనల్ని మర్చిపోడంటే, Isaiah 44:2 says, యెషయా 44:2 అంటున్నాడు, because he has called you, he has created you. ఆయనే మనల్ని నిర్మించి ఉన్నాడు, సృజించి ఉన్నాడు. 1 John 3:1 says, మొదటి యోహాను 3:1 చూసినట్లయితే, why God doesn't forget us? ఎందుకు దేవుడు మనల్ని మర్చిపోడంటే, Because we are his children. మనము ఆయన పిల్లలమై ఉన్నాం. Why God doesn't forget us? ఎందుకు దేవుడు మనల్ని మర్చిపోడంటే, Ephesians chapter 1:11-14 says, ఎఫెసీయుల పత్రిక 1:1-11 వచనాలు we are the చూసినట్లయితే, inheritance of God. మనము ఆయనకి వారసులమై ఉన్నాం. Why God doesn't forget us? ఎందుకు దేవుడు మనల్ని మర్చిపోడంటే, John 3:16 says, యోహాను 3:16 because చూసినట్లయితే, God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Child of God, remember God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు బిడ్డలారా. That is why God said, you are not forgotten by me. అందుచేతనే ఆయన అంటున్నాడు, నేను నిన్ను మిమ్మల్ని మర్చిపోలేదు, You are my daughter. మీరు నా కుమార్తెలై You ఉన్నారు, are my son. మీరు నా కుమారులై ఉన్నారు. Nothing can separate you from my నా love. ప్రేమ నుండి మిమ్మల్ని ఏది కూడా ఎడబాపలేదు. That is why, my dear brothers and sisters, అందుచేతనే ప్రియ సహోదరి among సహోదరులారా, all the creation, ఈ సృష్టి అంతటిలో God created many things in this world. ఈ లోకములు చాలా మట్టుకు దేవుడు He చేశాడు. created the sun and the moon and the stars and all the planets. ఇక సూర్య చంద్ర నక్షత్రములు గ్రహములన్నిటిని చేసిన వాడు He ఆయనే. created the animals. జంతువులను సృజించాడు, He created the birds. ఇక పక్షులను సృజించాడు By ఆయన. his word he created it. అవన్నీ కూడా తన నోటి By మాట వల్ల one సృజించాడు. word he created it. ఒక మాట ద్వారా సృజించాడు ఆయన. Because he has all authority. ఎందుకంటే సర్వాధికారము By కలిగిన his వాడు. word he created everything. ఆ యొక్క మాటతోనే సృజించిన వాడు By ఆయన. his word he created తన everything. నోటి మాట ద్వారా సృజించాడు ఆయన. But what's so special about us అయితే is, మన పట్ల ప్రత్యేకత ఏంటంటే, by his word he created all the creation, but he created us by his own hands. Hallelujah. సమస్తమును తన నోటి మాట మూలముగా చేస్తే మనల్ని మాత్రం తన యొక్క స్వహస్తాలతో సృజించాడు ఆయన. He created you with his own hands. తన యొక్క స్వహస్తాలతో ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు. So you are not someone, you are special. Hallelujah. అందుకని మీరు ఎవరో కాదు, మీరు ప్రత్యేకింపబడిన వారు. You are special to God. దేవునికి ప్రత్యేకించబడిన You are జనాంగం. special to God. దేవునికి ప్రత్యేకింపబడిన వారు మీరు. Before the world you might be a rejected ఈ person. లోకములో నువ్వు తృణీకరించబడిన వాడై Before ఉండొచ్చు. the world you might be an unworthy ఈ person. లోకములో నువ్వు అయోగ్యుడమై ఉండొచ్చు. Before the world you might be meant as an unfit ఈ person. లోకములో నువ్వు ఎందుకు ఉపయోగం లేని వాడిగా ఉండొచ్చు. But you are very much special in the sight of God. అయితే దేవుని యొక్క సృష్టిలో నువ్వు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు. And he has special plans about you. నీ కొరకు ప్రత్యేకమైన ప్రణాళికని కలిగిన దేవుడు ఆయన. Romans chapter 8 verses 28 says,
Romans 8:28 says, రోమా 8:21 చూసినట్లయితే we all know that all things work for good to those who love God. దేవుని ప్రేమించే వారి కొరకు సమస్తమును సమకూడి జరుగుతున్నమని వాక్యం We సెలవిస్తుంది. all know all things work for good. సమస్తము కూడా మంచి కొరకే జరుగుతున్నాయి. All things work for good to those who love God. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారి కొరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 1 Corinthians chapter 2 verses 9 says, మొదటి కొరింథీ 2:9 what చూసినట్లయితే God has prepared for those who love God, దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచినది the ఏంటంటే eyes have not seen, ఇదిగో ఇక మనుషులు ఇక the ears have చూడలేదు, not heard, ఆ యొక్క చెవులకు వినబడలేదు, and the human mind have not conceived. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. Child of God, దేవుని బిడ్డలారా, God has prepared great things and wonderful things to the ones who love God. దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన గొప్ప కార్యాలను ప్రత్యేకమైన వాటిని సృజించిన వాడైన My dear brothers and sisters, ప్రియ సహోదరి what సహోదరుడు, God has prepared for the ones who love God, దేవుని కొరకు ప్రేమించినటువంటి వారి కొరకు ఏం సిద్ధపరిచాడంటే, that verse says the eyes have not seen, వాక్యము సెలవిస్తుంది, ఈ లోకంలో మన your నేత్రాలు ears చూడలేదు, have not seen, మన యొక్క చెవులు వినటం లేదు, it's not conceived in our mind. ఆఖరికి మన యొక్క హృదయాలకు గోచరము Till now కాలేదు. your eyes should have seen many things. ఈ రోజుకి మన యొక్క నేత్రాలు ఎన్నో విషయాలు You might చూడలేదేమో. be thinking, is this that God has got? What else He has for me? ఇదిగో దీని గురించే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఇంకేం కలిగి ఉన్నాడు ఆయన నా Maybe పట్ల. you're going through a pathway of tears. ఈ రోజు కన్నీటి అనేక మార్గంలో Maybe you're going వెళ్తున్నావేమో, through a pathway of pain and failures. బాధ ఓటమి అనేక మార్గంలో వెళ్తున్నావేమో. The Bible says, వాక్యము చెబుతుంది, what God has prepared for the ones who love God, your eyes have not seen. దేవుని Hallelujah. ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరచబడినవి ఆ యొక్క నేత్రాలు చూడలేకపోతున్నాయి. What you're seeing in your eyes, maybe you're seeing about your problem, but I tell you, you have not seen the great things that God has kept for you to see. ఈ Hallelujah. రోజు నీ నేత్రాలతో ఏదైతే చూస్తున్నావో అది నీకు సమస్యలు ఇబ్బందులు అయి ఉండొచ్చు, అయితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి ఎంతో గొప్పకరమైనవి అద్భుతమైన కార్యాలు These are the సిద్ధపరిచినవి. time ఇగో ఆయన ఒక you are సమయం going to పెట్టినాడు. see the things that God has prepared for you. ఆయన సిద్ధపరిచిన ఆ కార్యాలు ఆ సమయం నువ్వు చూడబోతున్నావు. Till now you would have seen the Goliaths before you, ఇప్పటి వరకు నువ్వు గొలియాతు లాంటి ఒక వ్యక్తులు the చూసావేమో, Red Sea before you, that was obstacle before you, లేకపోతే ఆటంకంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని the చూసావేమో, sickness that is before you. ఈ యొక్క బలహీనతని ఎదుర్కొందేమో. What the doctors have said, now you are sick, please control. You would have said many things. కొన్ని సందర్భాల్లో మనకు కలిగిన బలహీనతను బట్టి డాక్టర్లు ఉండొచ్చు, కొంచెం మీరు అదుపులో ఉండాలని చెప్పుండొచ్చు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, when 2 years before, when I had a mild heart attack, ఇక 2 సంవత్సరాల క్రితం ఒక చిన్నపాటి గుండె నొప్పి నాకు ఇక సమస్య వచ్చింది. the doctor said, you're very serious, they admitted in the hospital. I was breathless. అప్పుడు నాకు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో నేను హాస్పిటల్లో జాయిన్ చేయబడ్డాను. One of my friend, he's the friend, the doctor, he took me to he was scared, so worried about me, he took me to the hospital and scanned my brain. నా యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నారో తను ఒక డాక్టర్ కనుక తను చాలా టెన్షన్ పడిపోయి ఆ యొక్క హాస్పిటల్ తీసుకెళ్లి ఆ యొక్క బ్రెయిన్ కి స్కాన్ Because కొట్టారు. there was no conscious at all. అక్కడ స్పృహ కూడా లేదు. Because everyone touched my BP, AP, BP was gone to AP. And my pulse was not there. అప్పుడు నా యొక్క బీపీ టచ్ చేస్తుంటే నా బీపీ ఏకంగా ఏపీకి వచ్చేసింది, ఆ యొక్క పల్స్ కూడా పడిపోయింది. They did not know what to do. My cholesterol was 407. అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఆ యొక్క క్షణంలో ఆ యొక్క కొలెస్ట్రాల్ 407కి వెళ్ళిపోయింది. 5 times more. 5 ఎంతలకు ఎక్కువగా ఉంది అది. The doctor said, how this man is alive? ఆ యొక్క డాక్టర్స్ అంటున్నారు ఇక మనుషుడు ఎలా బతుకున్నాడు. But I will tell you, anytime he's going to die. That is what a doctor, in a medical term, he thought my life is over. ఆ యొక్క వైద్యం చేసే డాక్టర్ గారు అన్నారు ఆయనకు తెలిసిన విధానంలో ఈ వ్యక్తి ఎప్పుడైనా ఏ క్షణమైనా చనిపోతారని. But surprisingly, after 1 hour, ఆశ్చర్యకరమైన విషయం అంటే గంట తర్వాత I was in the ICU, I became normal. నేను ఐసీయూలో ఉన్నాను కానీ మామూలు మనిషిని అయిపోయాను. Because I saw Jesus coming and laying his hand. ఎందుకంటే యేసు వచ్చి తన యొక్క హస్తాన్ని నా మీద ఉంచడం చూశాను. While I was in the ICU, I could hear my wife crying, my children crying. ఐసీయూలో ఉన్నప్పుడు మా యొక్క బిడ్డలు పాస్టర్ గారు కన్నీరు కార్చి ఏడుస్తున్న నేను వినగలుగుతున్నాను. In midst of them, I saw Jesus coming and touching me. ఆ పరిస్థితిలో యేసు వచ్చి నన్ను తాకడం నేను చూశాను. In 1 hour's time, I came to my conscience, became normal. ఒక్క గంటలోనే నేను మరలా స్పృహలోకి వచ్చి ఒక మామూలు వ్యక్తిలోకి అయిపోయాను. The doctor who said I'm very much serious, he should be 24 hours, we should be observe him, he went away out. Thank God he went away out.
ఎవరైతే డాక్టర్ గారు 24 గంటలు మన అబ్జర్వేషన్ లో పెట్టి పరీక్షించాలి అని చెప్పారో ఆయన వెళ్ళిపోయారు బయటికి. ఇది నిజానికి దేవునికి వందనాలు చెప్పాలి, ఆయన బయటికి వెళ్ళిపోవడం కారణం The బట్టి. duty doctor came at that time. అయితే ఆ క్షణం ఉన్నట్టు ఒక డ్యూటీ He did డాక్టర్ not know వచ్చారు. about my condition, how I came to the hospital, conscious, unconscious. ఆ యొక్క హాస్పిటల్ కి నేను ఏ పరిస్థితుల్లో తీసుకురాబడ్డా ఆ విషయాలు ఆ యొక్క డాక్టర్ గారికి ఏమీ తెలియదు. When I sat and was talking, what happened, why I'm here in the hospital? నేను లేచి కూర్చుని అడుగుతున్నాను ఏం జరిగింది, నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను The అడిగితే duty doctor came and checked me. ఆ డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారు. He saw the report, everything. ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తారు. I think some mistake in the reports, sir. You are normal. Please go. Maybe you can. The senior doctor has come. You go to the normal ward. ఆ యొక్క డాక్టర్ గారు అన్నా కదా ఈ రిపోర్ట్స్ లో ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఆ యొక్క సీనియర్ డాక్టర్ గారు వచ్చారు, ఒకసారి వెళ్ళి ఆయన అడగండి తెలిసిపోతుంది అన్నారు. When my friend came the next morning, he is the doctor senior. He said, "What happened? How are you?" Okay, I am surprised. ఎవరైతే సీనియర్ డాక్టర్ ఉన్నారో ఆయనే నా స్నేహితుడు వచ్చి అన్నాడు కదా, అయ్యో నువ్వు ఎలాగున్నావు, ఏం జరిగిందని అడుగుతున్నాడు ఆయన. మళ్ళా The doctor who received me and checked me all the reports. If he was, thank God, he was not there. ఎవరైతే నన్ను ఆ విధంగా తీసుకుని వెళ్ళి చెక్ చేశారో దేవుని కృపను బట్టి ఆయన అక్కడ లేడు. He would have seen me was standing and walking and talking. He would have said, "Sit, you are very sick." ఒకవేళ నేను లేచి నడుస్తూ మాట్లాడడం ఒకవేళ ఆయన చూస్తుంటే నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కదా కూర్చో అని చెప్పుండేవాడు. Thank God he went away out. దేవుని కృప ఆయన బయటికి వెళ్ళిపోయాడు. Morning he came and said, "How is that you became normal?" ఉదయకాలం వచ్చి అంటే కదా ఏంటి నువ్వు ఇలా మామూలు వ్యక్తి అయిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. He gave a bedda list. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు నాకు ఆయన. Diet, ఇదిగో ఈ మాత్రం డైట్ no చేయాలి, talking, ఎవరితో నీకు మాట్లాడకూడదు, no walking, ఎవరితోనూ నడవకూడదు, slow, నెమ్మదిగా వెళ్ళాలి, everything. అంతా నెమ్మదిగానే వెళ్ళాలి, So don't do heavy work, ఏ పని చెయ్యకు, no traveling, ప్రయాణాలు చెయ్యకు. all kinds of big list. ఓ పెద్ద లిస్టే ఇచ్చాడండి ఆయన. When I came home, ఎప్పుడైతే ఇంటికి వచ్చానో 2 days I was silent, 2 రోజులు మౌనంగా ఉన్నాను, walking very slowly. చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. Then after 2 days I had a meeting which I gave an appointment 3 months before. అయితే 2 రోజుల తర్వాత నాకు ఒక మీటింగ్ ఉంది, అది 3 నెలలకు ముందే ఆ డేట్ ఇచ్చేసాను నేను. My wonderful wife, she said, My- "You are going for the meeting, you promise, okay, you go, but I will come." అయితే అద్భుతమైన పాస్టర్ గారు ఏమన్నారంటే మీటింగ్ ఎలా అనుకున్నారా వెళ్ళండి కానీ నేను కూడా మీతో వస్తాను. I said, "You come." సరేరా అన్నాను నేను. But she said, "Let the message be come." అయితే ఆవిడ ఏమన్నారు తెలుసా, మెసేజ్ కూడా చాలా నెమ్మదిగా She said, చెప్పాలన్నారు. "Silently pray, preach, not very powerful, anoint yourself like that." కనుక ఏదో అభిషేకించబడి గట్టిగా కేకలేసినట్టు కాకుండా Your health నెమ్మదిగా your మాట్లాడంటున్నారు. health situation is like that. నీ ఆరోగ్య పరిస్థితి అలా ఉంది అంటున్నారు. I said, "Okay ma, 100%, 99.9, and an obedient husband ma." నేను అన్నాను కదా 99%లో 99 కూడా నేను నీకు ఎంతో లోబడిన భర్తగా ఉంటానని చెప్పాను. To tell the fact, I was really weak and I went walking slowly. That one brother said, "Brother, you look very tired, weak. Can I put the chair and you can sit and talk?" కనుక నిజం చెప్పాలి అంటే నిజంగానే చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడ నా బ్రదర్ అంటున్నాడు కదా మీరు చూస్తుంటే చాలా బలహీనంగా ఉన్నాం కాబట్టి కుర్చీ వేస్తాను, కుర్చీలో కూర్చుని చెప్పండి అంటాడు ఆయన. People will not mistake you. No problem, you can sit and talk. ప్రజలు ఏమనుకోరు కానీ మీరు కుర్చీలో కూర్చుని చెప్పండి అంటున్నాడు ఆయన. I told him, నేను ఆయనతో అన్నాను, if I sit and talk, the people will say, "Brother, not only you are tired, even we are tired. You sit and talk, we'll sleep and hear the message." ఒకవేళ నేను కూర్చుని చెప్తే అక్కడ ప్రజలు వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు, మీరు కూర్చుని చెప్పండి మేము పడుకుని వింటామంటారు. I said, "I can eat rusk but not take risk." నేను రస్క్ తినగలను కానీ రిస్క్ తీసుకోలేనని చెప్పాను అప్పుడు. He said, "Okay brother, as usual." సరే బ్రదర్ మీరు ఇష్టం మీరే Slowly చేయండి. I started the message. నెమ్మదిగా వాక్యం ప్రారంభమైంది. When the anointing came, అభిషేకం ఎప్పుడైతే దిగి the voice వచ్చిందో started raising. ఆ యొక్క మాట శబ్దం పెరగడం మొదలైంది. Oh, in the mixer, the line was going up. ఆ యొక్క మిక్సర్ లో ఉన్నట్టు ఇక లైన్ పైకి వెళ్ళిపోతా My ఉంది. BP was, my wife BP going up. She ఆ పాస్టర్ గారు బీపీ కూడా కొంచెం పైకి వెళ్ళిపోతా ఉంది. was saying, ఆమెమో కింద కొంచెం తగ్గమంటున్నారు. the more she was saying, the more it was going. ఎంతగా అయితే తగ్గమంటున్నారు అంతకంటే ఎక్కువగా వాయిస్ పెరుగుతూ ఉంది. For a little while she was showing this action. కొంతసేపటి వరకు ఆ విధంగా ఇక యాక్షన్ చేస్తూ ఉన్నారు. After she came to a conclusion, can't change this fella. కాసేపటికి ఆమెకు అర్థమైపోయింది ఈయన్ని మనం మార్చలేం. That day I started jumping and preaching. Even today I'm jumping more and preaching. Hallelujah. ఆ రోజు నేను ఎగురుతూ వాక్యం చెప్పడం మొదలు పెట్టగా ఈ రోజు ఇంకా ఎక్కువగా దేవునిలో బలముగా My చెప్పగలుగుతున్నాను. dear brothers, and when the Spirit of God comes, ప్రియ సహోదరి సోదరులారా దేవునికి ఆత్మ దిగి వచ్చినప్పుడు what God has prepared for the ones who love God, ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచినట్టుగా వాటి ఏవైతే ఉన్నాయో the eyes have not seen,
ఈ రోజు ఆ యొక్క నేత్రాలు చూడలేకపోతున్నాయి, Your ears have not ఈ యొక్క heard. చెవులు వినలేకపోతున్నాయి. It is not conceived in the human mind. ఆఖరికి హృదయములు మన యొక్క హృదయములు గోచరము కాలేకపోతున్నాయి. Many may be thinking, Sudhir Garu is weak now, he's sitting. చాలా మంది అనుకోవచ్చు సుధీర్ అయ్య గారు కొంచెం బలహీనంగా ఉన్నారు, కూర్చున్నారు కదా అని. You awake the sleeping lion. You're going to see him roar. How he's going to roar in the coming days. మీరు త్వరలో లైక సింహాన్ని చూడబోతున్నారు, ఆ సింహం ఎలా గర్జించబోతుందో చూడబోతున్నారు. Just like my loving wife showing, she was sitting in front, showing maybe sister is sitting slow. మరి మా పాస్టర్ గారు ఎలాగైతే కొంచెం తగ్గు అని అన్నారో, రానున్న పాస్టర్ గారు కూడా కొంచెం డౌన్ అవ్వండి చెప్పచ్చేమో. She knows he is a man led by God. That is why she's sitting behind. My wife was sitting in the front too. She loves her husband and she knows about the Spirit of God, how God is using him. పాస్టర్ గారి గురించి అమ్మగారికి తెలుసు, నా దేవుడు మా యొక్క పాస్టర్ గారిని నడిపిస్తున్నారు తెలుసు కనుకనే పక్కనే కూర్చున్నారు. మా పాస్టర్ గారు అంతా గుర్తించలేదు కనుక ఎదురుగా కూర్చుని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. She is a woman of faith, you know. విశ్వాసం కలిగిన దైవజనురాలు That is తెలుసండి. by faith she's not sitting in the front too. Faith she's sitting at the back too. అందుకని విశ్వాసంతో ముందు కాదు కానీ ఆ యొక్క వెనకాలే కూర్చున్నారు పాస్టర్ గారు. He's a really blessed man because goodness and mercy is behind only. Hallelujah. ఆ యొక్క దైవజనులు ఎంతో గొప్ప దైవించబడిన వారు, ఎందుకంటే కృప కనికరములు వారి వెంటే ఉన్నాయి. She's a good wife. That's it. Goodness and mercy is behind. దేవుని సన్నిధిలో మంచి భార్యను పాస్టర్ గారు ఇచ్చారు కనుక కృప కనికరములు ఉన్నాయి. Jokes apart, my dear brothers, and God says, వీటన్నిటిని మనం ఒక పక్కన పెడితే what దేవుడు God has సెలవిస్తున్నారు. prepared for the ones who love God, అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో eyes have not seen. వారి కొరకు సిద్ధపరిచినవి ఆయన The నేత్రాలు ears have చూడలేకపోతున్నాయి, not heard. ఆ చెవులు వినలేకపోతున్నాయి. It's not conceived in your mind, human mind. ఆఖరికి మనుష్య హృదయమునకు గోచరము కావటం లేదు. God has prepared great things for the ones who love God. దేవుని ప్రేమించే వారి కొరకు గొప్ప వాటిని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. What God has prepared. దేవుడు ఏం సిద్ధపరిచాడంటే, What God has prepared for the people whom He loves. ఆయనను ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచినది ఏంటి అంటే, Till I came, I traveled today. Past more than 1 week I was there in Rajamundry in a meeting there in Pithapuram. గనుక గడిచిన వారం రోజుల పైగా ఆ యొక్క పిఠాపురం యొక్క ప్రాంతంలో ఇక మీటింగ్స్ So జరుగుతున్నాయి. from Pithapuram, I came straight here to Vizag. పిఠాపురం నుంచి నేరుగా ఇక వైజాగ్ మీరు రావడం జరిగింది. When I came, I was wondering, I was praying, Lord, what should I speak? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తూ, అయ్యా ఏం మాట్లాడాలని God ప్రార్థిస్తున్నాను. gave me a verse, దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చారు నాకు. Psalms 23 verses 5. కీర్తనలు 23:5 వచనాల్లో. I don't know why God is moving my heart in such a way. God willing, 3 days I will speak only on that verse. దేవుని యొక్క సన్నిధిలో మరి ఎందుకు ఈ వాక్యం మీద దేవుడు నన్ను ప్రేరేపిస్తుందో తెలీదు. ఇదే వాక్యం మీద 3 రోజులు నేను మాట్లాడుతూ ఉన్నాను. Oh, don't think brothers copy paste, he's going to put the same message. కనుక కాపీ Each పేస్ట్ day, చేస్తున్నాను every day అనుకోవద్దు. his grace is new. ప్రతి దినం ఆయన కృప నూతనముగానే మన పట్ల కనపరచబడుతుంది. I don't know what I'm going to preach, but he knows what he's planned to preach. Hallelujah. నేను ఏ వాక్యం చెప్పబోతున్నానో నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడబోయే ప్రతి మాట ఆయన ఎరిగినవాడు. So every day please come, because every day is going to be a different message, but one verse confirming and informing you. అందుకనే ప్రతి రోజు మీరు ప్రభు యొక్క ప్రార్థనలో పాలు పొందండి. వాక్యం ఒకటైనప్పుడు కూడా దేవుడు ప్రత్యేకమైన సందేశాలు మనకు శ్రేష్టముగా వినిపించబోతున్నాడు. Psalms 23 verses 5 says, కీర్తనలు 23:5 వచనం King చూస్తున్నట్లయితే, David said, you prepare a table before me in the presence of my enemies, you anoint my head with oil, my cup overflows. ఆ యొక్క దావీదు రాజు అన్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజన సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. You prepare a table before me in the presence of my enemies, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనమును సిద్ధపరిచిదవు, and you anoint my head with oil, my cup overflows. నూనెతో నా తల అంటి ఉండగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. King David did not say he will prepare a table after this. దేవుని యొక్క వాక్యములో దావీదు రాజు ఈ విధంగా అంటలేదు, దీని తర్వాత దేవుడు నాకు భోజన బలను King David సిద్ధపరచాడు. did not say he's going to prepare a table for you. ఆయన నా కొరకు భోజన బలను సిద్ధపరచబోతున్నాడు. Instead, that verse says he prepares a table before me. ఆ యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, ఆయన నా కొరకు భోజనమును సిద్ధపరిచి ఉన్నాడు. That means
God has prepared something before you. అంటే నీకంటే ముందుగానే దేవుడు నీ కొరకు ప్రత్యేకమైన దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. Child of God, how you're prepared I don't know, but God is prepared to do something in your life today. నీవు ఏ రీతిగా సిద్ధపడుతున్నావో తెలియదు కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ముందుగానే సిద్ధపడబడి ఉన్నాడు I దేవుడు. don't know what you're come expecting from God, but God has come with an expectation to fill your heart with joy and send you with rejoice. ఏ విధమైన ఆశతో ఆసక్తితో మీరు ఈ మందిరానికి వచ్చారో తెలియదు కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ మాత్రం గొప్ప సంతోషముతో ఆనందముతో నింపి పంపాలనే ముందుగానే సిద్ధపడి వచ్చి ఉన్నాడు ఆయన. God has already prepared something for you. దేవుడు ముందుగానే మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. When God told Abraham, దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు ఆయన, go sacrifice your son Isaac, నీ కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వు. Abraham traveled. అయ్యో అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడు. Child of God, when he came to the Mount Moriah, ఎప్పుడైతే మోరియా అనే పర్వతం దగ్గరకు when he వచ్చాడో took his son Isaac to the mountain, తన కుమారుని పర్వతం మీదకు తీసుకువెళ్ళిన తర్వాత after going to the mountain only, he saw the ram that was there. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాతే అక్కడ పొట్టేలును చూస్తాడు But అబ్రహాము. before Abram can go, God had already saw the ram and prepared the ram instead of Isaac. అబ్రహాము కొండ మీదకు వెళ్ళక ముందే దేవుడు అబ్రహాము కొరకు ఇస్సాకు స్థానంలో పొట్టేలు సిద్ధపరచిన దేవుడు. Today, child of God, looking at your situation, looking at your problem, you might wonder what God is doing in my life. ఈ రోజు మనము కూడా మన కలిగిన పరిస్థితిలో స్థితిలో చూసినప్పుడు అయ్యో నా దేవుడు నా పట్ల ఏం చేస్తున్నాడు. You should understand one thing. When God spoke to Abraham before the journey, 3 days journey, God did not speak. గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు అబ్రహాముతో ఆ ప్రయాణంలో కాకుండా ప్రయాణానికి 3 రోజుల ముందే మాట్లాడాడు. Just because God is silent doesn't mean God is not going to do anything in your life. దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి నా జీవితంలో దేవుడు ఏ కార్యము చేయడాన్ని మనం అనుకోకూడదు. Just God is not answering your prayers, it doesn't mean God is not going to answer your prayers. దేవుడు నీ ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వట్లేదు కనుక దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడు అని అనుకోకూడదు. Just because what you expected did not come to pass doesn't mean what you expect is not going to come to pass in your life. ఏదైతే నువ్వు అనుకున్నది జరగలేదో అది ఇక ఎన్నడూ కూడా జరగదు అని నువ్వు ఆలోచన చేయకూడదు. Today, church, God wants to tell you, you might be expecting many things, and things situation not be as you expected. ఈ రోజు సంఘంగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్నో అనుకున్నాం కానీ అవన్నీ కూడా మనం అనుకున్న రీతిగా జరగటం లేదు. Abraham, you did not start the journey, it was I who started the journey. Hallelujah. అబ్రహాము యొక్క ప్రయాణం నువ్వు కాదు, ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన వాడు నేనే అంటున్నాడు ఆయన. Abraham did not go to Moriah, it was God who sent Abraham to Moriah. ఇదిగో అబ్రహాము తనంతట తాను మోరియాకు వెళ్ళలేదు కానీ దేవుడే అబ్రహామును మోరియాకు నడిపించాడు. You did not come to the church today, it was God who brought you to the church today. Amen. నీకు సంఘానికి నీవు రావడం కాదు, దేవుడే నీకు సంఘమునకు వచ్చినట్టుగా నడిపించాడు ఆయన. You might see nothing, but God has prepared something more what you expected. Amen. నీకు చూడడానికి ఏమీ కనబడకపోవచ్చు కానీ నువ్వు అనుకున్న వాటికంటే గొప్ప వాటిని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. After going to Moriah only, Abram saw the ram that God had prepared. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాతే అబ్రహాము పొట్టేలును చూశాడు. But before Abram can go, God had already prepared it. అబ్రహాం వెళ్ళటానికి ముందే దేవుడు పొట్టేలును అక్కడ సిద్ధపరిచాడు. Simon Peter, when Jesus told him to go launch into the deep, ఎప్పుడైతే ఈ పేతురుని నావను లోతుగా నడిపించమన్నాడో after casting the net only, he saw the multitude of fishes. ఆ వలను వేసిన తర్వాతే ఆ విస్తారమైన చేపలు చూడగలుగుతున్నాడు. But before Peter can go deep into the sea, పేతురు ఆ సముద్రపు లోతుకు వెళ్ళటానికి ముందే God had, before he can cast the net, ఆ వలను వేయటానికి ముందే before that, God had prepared the fish that need to come to his net. Hallelujah. తన వలలో ఏ చేపలైతే చిక్కుకోవాలో వాటన్నిటిని ముందుగానే దేవుడు అక్కడ సిద్ధపరిచి You ఉంచున్నాడు. should understand, when Peter went back, there were other boats over there. ఎప్పుడైతే పేతురు అక్కడికి తిరిగి వెళ్ళాడో గమనించండి, అతనితో పాటు చాలా నావలు ఉన్నాయి. Maybe they had the better net to more bigger than Peter. పేతురు దగ్గర ఉన్న వలల కంటే పెద్ద వలలు వారి దగ్గర ఉండొచ్చు. I think Peter net was small. పేతురు యొక్క వల చిన్నదై ఉండొచ్చు. His boat also small. అతని నావ కూడా చిన్నదై But ఉండొచ్చు. Peter had a better heart too. అయితే పేతురుకు చాలా పెద్ద హృదయం My ఉంది. dear brothers, and God not only filled the Peter's boat, God not only filled the net of Peter, he also filled the other
boats who are there. Hallelujah. దేవుని సన్నిధిలో ప్రియబిడ్డలారా, కేవలం పేతురు యొక్క నావను, పేతురు యొక్క వలను మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి నావలన్నీ కూడా ఇక చేపలతో The నిండిపోయాయి. same Peter went to that same sea only. అయితే పేతురు అదే సముద్రంలోకి వెళ్ళాడు. I think we should give an Oscar award for Peter. కనుక మనం అందరూ కూడా ఇక పేతురుని అడగాలి ఇప్పుడు. Bedda see you, but not one small fish. ఇదిగో ఇంత పెద్ద సముద్రంలో ఒక చిన్న చేప కూడా లేదు. Today, just like Peter, all night you're toiling and toiling, taking all your efforts to come up in your life. Things might be a failure. ఈ రోజు మనము కూడా పేతురు వలె రాత్రి అంతా కూడా కష్టపడి ప్రయాసపడుతున్నాం కానీ మన జీవితంలో ప్రతి ప్రయత్నము ఓటమిగానే మిగిలిపోతుందేమో. He came back saying, everything is over. అది వెనక్కి వచ్చేట్టున్నా కదా, అంతా అయిపోయింది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, I just thought to my mind, నాకు ఒక మనసులో ఒక ఆలోచన if వచ్చింది. Peter had caught fish, ఒకవేళ పేతురుకి ఆ రోజు చేపలు పడుంటే, he would have stayed for to catch more fish. He wouldn't have met Jesus. ఆ యొక్క చేపలు పట్టుకోవడానికి అక్కడ ఉండిపోయేవాడు కానీ యేసుని ఎప్పటికీ కలిసి ఉండేవాడు కాదు. Everything works good for the ones who love God. Hallelujah. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారి కొరకు సమస్తమును సమకూడి మంచిగా జరుగుతున్నాయి. What seemed to be evil, bad, God turns that bad evil for good. ఏదైతే మనకి ఈ రోజు ఇవన్నీ చెడు క్రియలుగా కలబడుతున్నాయో వాటన్నిటిని మంచి క్రియలుగా మార్చగలిగిన దేవుడు He ఆయన. knows what you've been waiting. నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావో He knows what you've been weeping. దేని నిమిత్తం కన్నీరు కారుస్తున్నావో He knows తెలిసినవాడు. what you've been praying. దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావో తెలిసినవాడు ఆయన. He will perfect everything for good. ఆయన సమస్తమును మన మేలుకై చేయబోతున్నాడు. He knows what you're crying to God. దేని నిమిత్తం దేవుని ఎదుట కన్నీరు కారుస్తున్నావో My చూస్తున్నావాడు dear ఆయన. brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, situation might change, people might change, but God is unchanging. ప్రజలు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ మారని వాడు. There's a wonderful song like this. ఒక అద్భుతమైన పాట ఉందండి. నన్ను చూచువాడా దీనం కాయువాడా, నన్ను చూచువాడా దీనం కాయువాడా, నీవు నన్ను ఆవరించావు, నీవు నన్ను ఆవరించావు, నీవుంటావు, లేనుంచుట కూర్చుంటుట బాగుగా ఎరుగున్నాను, లేనుంచుట కూర్చుంటుట బాగుగా ఎరుగున్నాను, నన్ను చూచువాడా దీనం కాయువాడా, నన్ను చూచువాడా దీనం కాయువాడా, నీవు నన్ను ఆవరించావు, నీ చేయి నా మీద ఉంచావు, నీవు నన్ను ఆవరించావు, నీ చేయి నా మీద ఉంచావు, లేవుంచుట కూర్చుంటుట బాగా ఎరుగున్నావు, లేచి ఉంచుట కూర్చుంటుట బాగుగా ఎరుగున్నావు. God knows your pathway of going through. నీ వెళుతున్నట్టుగా ప్రతి మార్గాన్ని ఎరిగిన వాడు ఆయన. Before Peter can go, పేతురు వెళ్ళటానికి ముందే God had already prepared the fish. దేవుడు అక్కడ చేపలను ముందుగానే Before the same people, Peter was humiliated. ఇదిగో అదే మనుషుల ఎదుట పేతురు అవమానపరచబడ్డాడు. Before the same place, he was a failure. అదే మనుషుల ఎదుట పేతురు ఓటమికి పొందినవాడిగా ఉన్నాడు. He became a successful person. అయితే ఆ తదుపరి విజయము నొందినవాడిగా Just మారాడు. because things have not come to pass in him doesn't mean
God has forgotten. నువ్వు అనుకున్న విషయాలు జరగలేదు కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకోవద్దు బిడ్డ. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, there was 2 boats over there. అక్కడ ఎన్నో విధమైన బోట్లు ఉన్నాయి. I don't think Jesus would have said, Inky Ponky, father of the donkey, and chose the Peter's boat. కానీ అక్కడ పేతురు దగ్గర ఉన్నట్టుగా నామం చూసి ఇంకి పాంకి అని పాట పాడి ఇదిగో ఈ వాడు నేను సెలెక్ట్ చేస్తున్నాను అనలేదండి ఆయన. The Bible doesn't say whose boat was other, but the one boat was Peter. ఇదిగో అక్కడ అవన్నీ కూడా ఎవరి బోట్లు అయినప్పుడు కూడా ఈ నావు మాత్రం పేతురుది అని చెప్తున్నాడు. I don't know whether he put up identity Peter garu shippu boat. కనుక ఆ యొక్క పేతురు గారు ఆ యొక్క ఓడ మీద తన పేరు రాసుకుని ఇది నా ఓడ అనేది పెట్టుకున్నాడు. God doesn't make mistake. Man might make mistake. మనుషులు పొరపాట్లు చేయొచ్చేమో కానీ దేవుడు ఎన్నటికీ పొరపాటు చేసేవాడు Child కాదు. of God, you are not a mistake in this world. కనుక బిడ్డలారా ఈ లోకంలో ఈ రోజు మనం పొరపాటుగా You are జన్మించలేదు. not born in this world as a mistake. ఏదో పొరపాటుకి ఈ లోకంలో మనం జన్మించలేదు. You've been united as husband and wife in marriage is not a mistake. భార్యాభర్తలుగా ఐక్యపరచబడిన మీరు ఏదో పొరపాటుగా ఐక్యపరచబడలేదు. You are a part of this church is not a ఈ mistake. సంఘంలో ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే ఏదో అనుకోకుండా లేదు. You are not a mistake. మీరు పొరపాటుగా ఇక్కడ చేర్చబడలేదు. Human beings, we might make mistake, but God doesn't make a mistake. Hallelujah. మనుషులుగా మనం పొరపాట్లు చేయొచ్చేమో కానీ దేవుడు ఎన్నటికీ పొరపాట్లు చేసేవాడు కాదు. Every mistakes are going to be separated ప్రతి తప్పిదములు సరి చేయబడబోతున్నాయి. because He has prepared something great for you. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రత్యేకమైన దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. Peter would have expected 1 fish. పేతురు ఒక చేప పడితే చాలు అనుకుని ఉండొచ్చు. Maybe discount say 2 fish. లేకపోతే ఇంకా డిస్కౌంట్ లో ఒక 2 చేపలైనా But our పడలేదు అనుకోవచ్చు. God is not a stingy God. అయితే మన దేవుడు పిసినారి దేవుడు కాదు. చెప్పమ్మా నీరు. పక్కవారితో చెప్పండి. You tell the one, my God is not a నీ stingy God. పక్కవారితో చెప్పండి నా దేవుడు పిసినారి దేవుడు కాదు అని. చెప్పమ్మా నీరు. చెప్పండమ్మా, మా Tell వాళ్ళు the ఏం one next చేస్తారు? to you, my God is not a stingy God. నా దేవుడు పిసినారి దేవుడు కాదు He అని చెప్పండి. doesn't give as we ask, మన- but He gives more than we ask. Hallelujah. ఆయన మనం అడిగిన వాటిని ఇవ్వడం కాదు కానీ అడిగిన వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. God blessed Peter in such a way. He said, Lord, enough. One more fish, my boat will get sunk. దేవుడు పేతుని ఎంతగా దీవించాడంటే ప్రభా ఇది చాలు, ఒకవేళ ఇంకో చేప పడితే నా నావే మునిగిపోతాను. What He has prepared for the ones who love God, eyes have not seen, ears have not seen, and it's not concerned in the human mind. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచినట్టుగా కార్యాలు ఈ లోకంలో మనుషులకి నేత్రాలు చూడలేకపోతున్నాయి, మన చెవులు వినలేకపోతున్నాయి, మన హృదయాలు సైతం గోచరములు కాగలేకపోతున్నాయి. Child of God, what you're seeing is not permanent, it's temporary. What God has kept to see is not yet seen in your life. Hallelujah. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు ఏదైతే చూస్తున్నారో అది తాత్కాలమైనది. దేవుడు సిద్ధపరిచినది ఏదైతే ఉందో అది పరిపూర్ణమైనది, శాశ్వత కాలం ఉండబోతుంది. Child of God, are you saying I'm praying and praying and waiting, my prayers are not answered? This message is for you. Till now you would have heard negative things, bad things, evil things. I tell you what God has prepared for you, you have not yet heard. Hallelujah. అయితే ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్న దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు. అయ్యో నా యొక్క జీవితంలో ఏది జరగదనుకుంటున్నదైతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీవు ఊహించిన వాటికంటే అత్యధికమైన గొప్ప కార్యాలు. Tell the one next to you. నీ పక్కవారు చూస్తూ చెప్పండి. Till the things what we have never heard, from now on what you're going to hear. నీ పక్కవారితో చెప్పండి, ఇప్పటి వరకు నువ్వు వేటి గురించి అయితే వినలేదో వాటి గురించి నువ్వు వినబోతున్నా. Tell your wife who has not conceived, you're going to tell me a good news very soon. మీ పక్కవారితో చెప్పండి, అదిగో ఇక నీ భార్య ఇప్పటి వరకు ఇక గర్భము ధరించలేదా, ఇక నువ్వు గర్భమును ధరించబోతున్నా. You who are saying I don't have a job, tell the one very soon you're going to give it good soon news. నువ్వు అనొచ్చు, అయ్యో ఇప్పటి వరకు నాకు సరైన మంచి ఉద్యోగం లేదనుకుంటున్నావా, నువ్వు త్వరగా మంచి వార్త చెప్తున్నావు, దేవుడు నాకు మంచి ఉద్యోగం Whether ఇచ్చాడు. you're trying for a foreign visa, not yet come, very soon you're going to give a good news. లేకపోతే ఇక విదేశాలకు వెళ్ళే వీసా కోసం ప్రయత్నించో, అది దొరకలేదా, త్వరలో ఇక మంచి వార్త వినబోతున్నా, ఆ వీసా నాకు దొరికింది అని. You are online waiting for a green card. Oh, tell the one next to you, not only green card is going to come, visiting card will come, red card, all cards are going to come. ఒకవేళ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అయితే దేవునికి వాక్యం చెబుతుంది, నువ్వు గ్రీన్ కార్డు మాత్రమే కాదు విజిటింగ్ కార్డు అన్ని రంగుల కార్డులు నువ్వు పొందుకోబోతున్నా. But debit card will not come. Debit card will come, credit card will not come, but visa card may come. ఇదిగో ఇక డెబిట్ కార్డు వచ్చి క్రెడిట్ కార్డు రాకపోతే వీసా కార్డు మాత్రం ఖచ్చితంగా రాబోతుంది. My dear brothers and ప్రియ tell సహోదరు- the one next to you, good, what you have never heard, you are going to hear.
మీ పక్క వారితో చెప్పండి, ఇది వరకు వినని కార్యాల కోసం నువ్వు వినబోతున్నావు. Your years of waiting is over, brother. నువ్వు ఎదురు చూసిన దినములు Your years of ముగించబడ్డాయి. waiting over, sister. నువ్వు ఎదురు చూసిన దినాలు ముగించబడ్డాయి This is సహోదరి. the time you're going to hear what you have not heard until now. ఏదైతే వినలేకపోయావో వాటి గురించి నువ్వు వినబోతున్నావు. This is the time you're going to see the things that you have never seen until now. ఏదైతే చూడలేకపోయావో ఆ గొప్ప కార్యాలు చూసే దినం This is ఇదే. the time you're going to feel the good things that you have never felt until ఏ now. మంచి కార్యాలైతే నువ్వు అనుభవించలేకపోయా ఆ కార్యాలు అనుభవించే దినము ఇదే. Tell them good day has come for you. మీ పక్క వారితో చెప్పండి, మంచి దినములు వచ్చి Say good days have come for మంచి you. దినములు వచ్చి ఉన్నవి అని చెప్పండి. Oh sister, brother, when you're going to come and say the good news of that your pregnancy, కనుక ఆ యొక్క సిస్టర్ గారు బ్రదర్ తో చెప్పబోతున్నారు, ఇదిగో ఆ యొక్క గర్భమును ధరించిన మంచి వార్త don't చెప్పబోతున్నారు. come and meet Pastor Garu empty hand, bring your laddu. కనుక ఏదో ఒట్టి చేతులతో రాకండి, ఆ మంచి వార్త చెప్పడానికి లడ్డు కూడా తీసుకుని రండి. Sister will say that laddu is for me, not for Sudhir Garu. కనుక సహోదరు అంటే ఆ యొక్క లడ్డు నా కోసమే, పాస్టర్ గారు గురించి కాదు. He can only see but not enter the land of Canaan. అయ్యో ఆ యొక్క వాగ్దాన దేశం చూడగలరు కానీ ఎందులో అడుగు పెట్టలేరు అన్నట్టుగా ఉంది. Because we preachers have a bank of sugar with us. ఎందుకంటే పాస్టర్లుగా మాకు ఎంతో పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది మా దగ్గర. Oh, not one account, many accountants are we are opened. ఒకటి రెండు కాదని చాలా అకౌంట్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది. Child of God, దేవుని బిడ్డలారా, what God has prepared for you, దేవుడు ఏదైతే నీ కొరకు what సిద్ధపరిచి God ఉన్నాడో, has prepared for you, ఏదైతే నీ నిమిత్తం సిద్ధపరిచి ఉన్నాడో you have not yet seen, మీరు ఇప్పటి వరకు వాటిని you have చూడలేకపోయారు. not yet heard, ఇంకా you వినలేదేమో, have not yet felt. How many of you believe that? ఇంకా వాటిని అనుభవించలేదేమో. How many of you believe it? Can you say one hallelujah? నమ్మిన వారు దేవునికి హల్లెలూయా చెప్తారా? My dear brothers and sisters, ప్రియ our సహోదరులారా, wonder working, he is a wonder working God. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. He is going to do great things for you. మన పట్ల గొప్ప కార్యాలు He says in తలపెట్టబోతున్నాడు. Psalms 23 verses 5. ఆ యొక్క కీర్తన 23:5 అంటున్నాడు ఆయన. You King David said, you prepare a table before me in the presence of the enemies. You anoint my head with oil. My cup will overflow. దావీదు రాజు అంటున్నాడు, నా శత్రువుడు ఎదుట నాకు భోజనములు సిద్ధపరిచి ఉన్నావు, నా తలను నూనెతో అంటి ఉండగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. You David, don't think your life is going to continue like this, battling and running. ఇదిగో దావీదు, నీకు జీవితం అంతా కూడా జీవితం ఇక బ్రతికిన కాలం అంతా యుద్ధాలు చేసుకుంటూ ఈ అరణ్యంలో గడపాలనుకుంటున్నావేమో. David, you need not run away, run here and there, because I've already prepared a Jonathan to be favorable to you. Hallelujah. దావీదు, నువ్వు ఇక్కడికి అక్కడికి పరిగెట్టాల్సిన పని లేదు, నీ కొరకు దయను పుట్టించడానికి ఒక యోనాతాను సిద్ధపరిచి ఉన్నాను. I said, are you saying all my life I'm seeing failures? Oh, people are plucking away the goodness that I've been enjoying. ఇదిగో మీరు కూడా చెప్పండి, నా జీవితకాలం అంతా కూడా ఇలా నేను పరిగెడుతున్న వారు చెప్తున్న మంచి వార్తలు వింటున్నప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు. I said, don't be worried about what you've lost in Sitna. ఇదిగో ఇస్సాకు అన్నాడు, ఇక సిత్నాలు ఏదైతే Don't be worried what పోగొట్టుకున్నాడో, you've lost of Ezekiel. హిజ్కియాలో ఏదైతే పోగొట్టుకున్నాడో, In midst of God has prepared a Rehoboth for you. Hallelujah. వాటి మధ్యలో ఇస్సాకు కొరకు రెహోబోతును సిద్ధపరిచాడు దేవుడు. A place God has prepared that I should increase. ఇదిగో ఆ యొక్క స్థలము ఎలాంటిదంటే ఇక నుంచి నువ్వు విస్తరించబడబోతున్నా. This is the year God is going to increase. He's got a Rehoboth for you. ఈ సంవత్సరం ఎలాంటిదంటే దేవుడు నిన్ను విస్తరింపచేసేసటి రెహోబోతుగా మార్చబోతున్నాడు. People are thin, say praise the Lord. People so fat, say hallelujah. God is going to increase. అన్నంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి, లావుగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. దేవుడు మనల్ని విస్తరించబోతున్నాడు. My dear Ruth, ప్రియ ఋతు, are you thinking my life is over? నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? I've lost everything. నా యొక్క జీవితం అంతా కోల్పోయాను. After so long of waiting, ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత what change is going to come? Everything is over in my life. ఏ This is మార్పు my faith. కలుగుతుంది? ఏ మార్పు కలుగుతుంది? ఇంకా నా జీవితంలో ఏం జరగదు. Ruth, everyone might say your life is over. అందరూ కూడా రూతుని చూసి నీ జీవితం అయిపోయిందని ఉండొచ్చు. In midst of that, Ruth, I prepared a Boaz for you. ఆ యొక్క మధ్యలో దేవుడు అంటున్నాడు కదా, నీ కొరకు నేను బోయాజును సిద్ధపరిచాను. You have lost many things నీ జీవితంలో ఎన్నో which you thought కోల్పోయినచ్చు, this will bring joy. అయితే ఆ యొక్క సంతోషాన్ని కలిగించేవి కోల్పోయినా. What God prepared for a Boaz was the one who made her to be renowned for generations. Hallelujah. ఏ బోయాజునైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ బోయాజు ద్వారా రూతుకు అనేక తరములకు సరిపడే ఆశీర్వాదకరమైన దీవెనను అనుగ్రహించాడు ఆయన. The best wine will come later only. శ్రేష్టమైన ద్రాక్ష రసం తర్వాతవే వస్తది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, Joseph, you have a lot of promises. యోసేపు కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి. Oh, everything is just a question.
అంతా ప్రశ్నార్థకంగా మారిపోయింది. Today my life is bound. My life is a question. ఈ రోజు నా జీవితం కూడా బంధించబడిన ఒక ప్రశ్నార్థకంగా ఉందేమో. But in midst of that, అయితే వాటి మధ్యలో in that Egypt, God had a divine plan for Joseph. Hallelujah. అటువంటి ఐగుప్తులో దేవుడు యోసేపు పట్ల దైవికమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. What God has prepared for the ones who love God. దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన ఏవైతే ఉన్నాయో, The eyes have not seen, ఇక నేత్రాలు the చూడలేకపోతున్నాయి, ears have not seen, చెవులకు వినపడటం లేదు, and it is not conceived in the mind. మనుషుల యొక్క హృదయానికి గోచరము కాలేకపోతున్నాయి. Today what you're seeing, which is not making happy, it is temporary. ఏదైతే నిన్ను సంతోషపెట్టలేకపోతుందో వాటిని చూస్తున్న What God has prepared for you, it's permanent. It's going to make you happy. Hallelujah. ఏదైతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడో ఆ సంతోషము శాశ్వతమైనది. My dear brothers, sisters, situation might change, people might change, but God is unchanged. ప్రియ సహోదరి సహోదరులారా, పరిస్థితులు ప్రజలు మారచ్చేమో గాని దేవుడు మారని వాడు. The wedding of Canaan, ఆ యొక్క కానాను వివాహములో Jesus and disciples were invited. యేసు తన యొక్క శిష్యులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. When he went over there, అక్కడికి వెళ్ళిన తర్వాత no one, they thought this is the lacking, everything is over. వారు అనుకున్నారు ఇది మనకు కొదువుగా ఉంది, అంతా అయిపోయింది అనుకున్నారు. But God had already prepared a wine. అయితే దేవుడు అక్కడ ముందుగానే The ద్రాక్షారసం best సిద్ధపరిచాడు. wine. Hallelujah. శ్రేష్టమైన ద్రాక్షారసము. Than what you've been expecting in your life. నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, Than what you've been desiring in life. ఏదైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, What God has prepared for you. దేవుడు నీ కొరకు What సిద్ధపరిచినది, God has prepared for you. దేవుడు నీకు సిద్ధపరిచినది It is going to make you as an example, keep you as a sign of hope. నీ జీవితంలో నిరీక్షణ కలిగించేట ఒక ఆధారముగా సూచనగా పెట్టబోతున్నాడు And ఆయన. keep you as a sign of joy for people. సంతోషానికి సూచనగా దేవుడు నీ జీవితాన్ని పెట్టబోతున్నాడు. God has prepared a table before you. దేవుడు నీ కొరకు భోజన పళ్ళను In the సిద్ధపరిచాడు. presence of your enemies. నీ శత్రువుల మధ్యలో సిద్ధపరిచాడు ఆయన. In the presence of the enemies who are against you. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ ప్రజల మధ్య సిద్ధపరిచాడు. Before the things what seem to be a problem to you. ఏదైతే నీకు ఇబ్బందిగా ఉన్నాయో వాటి మధ్యలో, Before the things that is standing as an obstacle before you. ఏదైతే నీకు ఆటంకంగా ఉందో వాటి మధ్యలో ఆయన సిద్ధపరిచాడు. Before the presence of the enemies. ఆ యొక్క శత్రువుల ఎదుట. Which place Peter saw failure, that place only God restored Peter's joy back. Amen. ఏ స్థలములో అయితే పేతురు తన యొక్క సంతోషాన్ని కోల్పోయాడో అక్కడే దేవుడు మరలా అతని ఆనందింపచేశాడు. What is that is standing as an enemy before you? Before that problem only, before that situation only, before that same people only, God is going to lift your head up. ఏదైతే నీకు ఈ జీవితంలో వ్యతిరేకంగా అడ్డుగా ఇబ్బందిగా ఉందో అదే మనుషులు ఎదుట, అదే పరిస్థితిలో, అదే చోట దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. David said, you anoint me with oil. దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను నూనెతో తలంటి ఉన్నావు, My cup will overflow. నా గిన్నె నిండి పొర్లుచున్నది. My cup will overflow. నా గిన్నె నిండి పొర్లుచున్నది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, if you read 1 Samuel chapter 9, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చూసినట్లయితే, one of the person called Kish from the Benjamin tribe, బెన్యామీను గోత్రమునికి సంబంధించిన కీషు అనే వ్యక్తి he lost his donkey. తన గార్ధబమును So he కోల్పోయాడు. calls his son Saul to go find where is the donkey. తన కుమారుడైన సౌలును పిలిచి ఆ యొక్క తప్పిపోయిన గాడిదలను వెతకమని అంటున్నాడు. So Saul with his friend servant, he went searching. సౌలు తనతో కలిపినట్టుగా దాసులు తీసుకుని వెళ్ళి వెతకడం మొదలు పెట్టాడు. 1 day, 2 days, 3 days he went searching. 1, 2, 3 దినాలు వెతుకుతూనే ఉన్నాడు. If you read 1 Samuel chapter 9 verses 5, ఇదే 9వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, in a situation Saul looked at his servant and said, ఒక పరిస్థితిలో సౌలు దాసుని చూసి అంటున్నాడు, come let us return, మనము తిరిగి వెళ్ళిపోదాం, least my father will be worrying than the ass, he might be worried about us. తప్పిపోయిన గార్ధబముల కంటే మన కొరకు ఎక్కువగా చింతిస్తున్నాడేమో అని చెప్తున్నాడు. Let us go back. మనం తిరిగి వెళ్ళిపోదాం. Saul started his journey to find the donkey. తప్పిపోయిన గాడిదలను వెతకటానికి సౌలు వెళ్ళి ఉన్నాడు. It took all the effort only. ప్రతి ప్రయత్నాలను అన్ని ప్రయత్నించాడు. But now he has come to a situation, making his decision, it's a waste now going. ఒక సమయంలో వచ్చినప్పటికీ ఇదిగో మనం వెతకడం వ్యర్థం అనే ఆలోచనకు వచ్చేసాడు. So long I went, nothing happened. ఎంతో దూరం వెళ్ళాను, ఏ ఉపయోగం లేదు. So long searching, nothing happened. ఎంతగానో వెతుకుతూ ఉన్నాను కానీ ఏ ప్రయోజనం లేదు. Child of God, maybe some might be thinking, so long going to this church,
no change in my life. ఇక్కడ ఉన్న చాలా మంది మనం కూడా అనుకోవచ్చు, చాలా కాలంగా ఇక మందిరానికి వెళ్తున్నాను, నా జీవితంలో ఏ మార్పు లేదని అనుకోవచ్చు. Every time God gives a promise, it encourages me, but things are, I don't see the result of it. ప్రతిసారి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, అది నన్ను బలపరుస్తున్నాడు, కానీ దానికి ప్రతిఫలాన్ని నేను I'm చూడలేకపోతున్నాను. put to a situation when people are saying you trusted God, you believed in God, and we see what has happened. నేను ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసానంటే, నువ్వు దేవుడిని నమ్మావు, దేవుని దగ్గరికి వెళ్తున్నా, కానీ చూడు నీ జీవితం ఎలా మారిపోయిందో. Remember, He has prepared something great which your eyes have not yet seen. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ నేత్రాలు ఏదైతే చూడలేకపోయో వాటికన్నా మించిన గొప్ప కార్యాలు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. Last month I had a meeting in Bangalore. బెంగళూరులో గడిచిన నెలలో మాకు ఒక మీటింగ్ జరిగింది. In Jesus Calls Prayer Tower. ఆ యొక్క జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ లో So జరిగింది. I had an evening meeting that same day. So I had to finish the fasting prayer and rush to the airport to catch the flight to go to the evening meeting in Chennai. అయితే ఆ యొక్క మీటింగ్ జరిగినట్టుగా బెంగళూరు నుంచి వెంటనే ఎయిర్పోర్ట్ కు వచ్చి విమానం పట్టుకొని నెక్స్ట్ రోజు జరగబోతున్నట్టుగా చెన్నై మీటింగ్ రావాల్సి ఉంది. That brother was driving the car very fast only. ఆ యొక్క బ్రదర్ ఆ యొక్క కార్ చాలా వేగంగా నడుపుతున్నారు. Oh, we were driving, he was very fast. చాలా వేగంగా నడుపుతూనే ఉన్నాడు ఆ యొక్క కార్ని. Morning I did not eat because it was fasting prayer. ఉదయకాలం మేము అతను తెలియలేదు, అది ఉపవాస ప్రార్థన కాబట్టి. Later only I came to know people who came to the fasting prayer, they came with feasting. తర్వాత నాకు అర్థమైంది, ఎవరైతే ఉపవాసం రావాల్సి ఉన్నారో వాళ్ళు తినేసి వచ్చారు. But I went to the fasting. నేను మాత్రం ఉపవాసం వెళ్ళాను. They prepared food, said no time for feasting. I have to go to catch the flight too. వారేమో నా కోసం భోజనాన్ని సిద్ధపరిచారు, కానీ సమయం లేక విమానాన్ని పట్టుకోవాలన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. I told him drive the car fast. నేను అన్నాను, కార్ని వేగంగా పోనీ. Otherwise I might miss the flight. లేదంటే విమానం వెళ్ళిపోతుంది అన్నాను. More than that, I can hear the heartbeat of my wife in Chennai praying my husband should come safe back to Chennai. దానికంటే ముందు ఎక్కువగా మా యొక్క పాస్టర్ గారు చేస్తున్న ప్రార్థన, మా యొక్క భర్త క్షేమంగా చెన్నైకి వచ్చేవాళ్ళన్నట్టుగా. I don't think so because of the love. ఆ యొక్క దేవుని ప్రేమను, ఆ యొక్క కలిగిన ప్రేమను బట్టి చేస్తుందో లేదో తెలియదు, Because that day I had to preach. ఎందుకంటే ఆ రోజు నేనే వాక్యం చెప్పాలి. Now and then she was phoning, you will come off, catch the flight. ఫోన్ చేస్తూనే ఉన్నారు, వస్తారా, విమానం దొరుకుతుందా. Because I was busy with other work, I did not pray. You only have to preach. నేను ఈ మిగిలిన పనిలో నిమగ్నం అయిపోయాను కాబట్టి నేను వాక్యం కొరకు ప్రార్థన I said, సిద్ధపడలేదు. don't worry ma, I will come and catch the flight. Don't worry. బాధపడకండి, నేను వస్తాను, విమానం నాకు దొరుకుతుంది అన్నాను. But as the car was going, కారు వెళ్తూ ఉన్నది. my friend saw the Google map. మా యొక్క స్నేహితుడు ఆ యొక్క గూగుల్ మ్యాప్ చూశాడు. Google map is good to, sometimes it will be up. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ చూసినప్పుడు మంచిదే, కానీ మిగిలిన సందర్భాల్లో కొంత అప్పుగానే ఉంటది. When he saw the map, ఎప్పుడైతే ఆ యొక్క మ్యాప్ చూసాడో red color, మొత్తం రెడ్ కలర్ వచ్చేసింది. he said, ఆయన అన్నాడు, బ్రదర్ గారు, confirmed flight cancel. ఖచ్చితంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. Till the airport it is red line, brother. ఎందుకంటే ఆ యొక్క ఎయిర్పోర్ట్ I వరకు అంతా don't రెడ్ think లైట్ so ఉంది. we will make to the airport on time. మేము అనుకున్నాను ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి రైట్ టైం లోనే వెళ్ళిపోతామని. But I prayed one prayer. అయితే చిన్న ప్రార్థన చేశాను. Lord, I have to do your ministry. నేను నీ పని చేయాలి కదా ప్రభువా. It's not just I just want to go to Chennai earlier. I have a ministry. ఇక చెన్నైకి ఏదో తొందరగా And you have వెళ్ళిపోవాలి given the Rhema word for me already. నేను ఒక మాట కూడా ఇచ్చేస్తున్నాను కదా. The people will come for the Rhema word. ఆ యొక్క ప్రజలందరూ దేవుని యొక్క I know you have వాక్య kept the ప్రత్యక్షతను Rhema word and you have chosen me to deliver the Rhema word there. ఆ యొక్క దేవుని వాక్య ప్రత్యక్షతను బయలుపరచడానికి నుండి I ఏర్పరచుకున్నాను heard the voice చెప్పాను. of God telling me, ఆ యొక్క దేవుని నా చెవులో చెప్తున్నాడు, son, tell the driver, don't worry, just take. Just కుమారుడా, go, we will catch the flight. కుమారుడా ఇక డ్రైవర్ తో చెప్పు, ఏం భయపడకుండా చింతించుకున్నా ఇక ఎయిర్పోర్ట్ కి When I told him we will catch the flight, don't worry. నువ్వు వెళ్తావు, ఆ యొక్క విమానం దొరుకుతుంది, మీరు He said, చింతించుకుని Anna, అంటున్నాడు. look at the Google map. ఆయనేమో ఆ యొక్క గూగుల్ మ్యాప్ చూడన్నా అంటున్నాడు. I told him you are looking at the Google map, but I'm looking the heavenly map. Hallelujah. నేను అన్నాను కదా, నువ్వు గూగుల్ మ్యాప్ చూస్తున్నావు, నేను పరలోకపు యొక్క మ్యాప్ ను చూస్తున్నాను When I చెప్పాను. started talking ఎప్పుడైతే ఈ విధంగా in a మాట్లాడుతున్నానో, faithful manner, ఆ యొక్క దేవుని యొక్క భయముతో మాట్లాడుతున్నానో, suddenly the traffic stand still. ఆ ఉన్నపాటుగా ట్రాఫిక్ మొత్తం తలాగిపోయింది. Till then little it was moving, but after that stand still. అప్పటి వరకు కొంచెం ముందుకెళ్తున్నాం, ఈ మాట విన్న వెంటనే మొత్తం అంతా Waiting for a ఆగిపోయింది. long time. అది చాలా సేపటి వరకు ఎదురు You చూస్తున్నాం. know what these fellas did who were driving the car? ఈ డ్రైవర్ ఏం చేస్తాడో తెలుసా? And I think this traffic will open after a little while because it stands still full till that end.
traffic. ఆ చివరి వరకు ఇక ట్రాఫిక్ జామ్ ఉంది కనుక ఏదో కాసేపటి తర్వాత ఇక ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుందని అంటే అన్నాడు He ఆయన. stopped the car and ran away. ఆయన కారు అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. I said, where are you going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని Anna, అడిగాను. you did not eat and I'm going to buy puffu. నువ్వు ఇంకా ఏం తెలియదు కదన్నా, నీకోసం నేను ఒక పఫ్ కొంటాను అన్నాడు ఆయన. Juice. ఒక జ్యూస్ I కూడా told her, I తెస్తాను. don't want puffu juice. I want to go to airport. నాకు పఫ్ జ్యూస్ కాదురా నాయనా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటున్నాను నేను. He went away. I said, I'm not in a mindset to eat puffu or juice with these fellas running like that. It is not understanding my BP. నాకు ఉన్నట్టుగా వస్తున్న బీపీ అతనికి అర్థం కావట్లేదు. ఈ పఫ్ జ్యూస్ కాదు నాకు కాదని చెప్తున్నా సరే అతను వెళ్ళిపోయాయి, తేడంకి వెళ్ళిపోయాడు. I was just praying. నేను చిన్నగా ప్రార్థన I చేసుకున్నాను. was just praying. నేను చిన్నగా ప్రార్థన చేసుకున్నాను. As the car almost stopped, ఆ కారు అక్కడ ఆగిపోయింది. ఇంకా suddenly, ఉన్నట్టుకోండి ding, 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 one silencer, one car was behind me. డింగ్ 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 అని చెప్పి వెనకాల నుంచి ఒక కారు Wing, వస్తుంది. wing, 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 one sound. ఉయ్ ఉయ్ అని ఒక కారు వస్తుంది. We all looked, what is behind? మేము అందరూ అలా చూసి ఏముంది వెనకాలని. That car was none but then the CM of Bangalore was there. ఆ బెంగళూరు యొక్క సీఎం గారి యొక్క క్యాబిన్ వస్తుంది అక్కడ. All the police, the opposite road was empty. మొత్తం ఎదురుగా ఉన్న రోడ్ అంతా ఖాళీగా ఉంది. Everyone come open the barricade. They said, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫ్ చేసేది, ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు. where the car will go? My car was in the front of him, CM car. ఎక్కడికి వెళ్తే ఆ యొక్క సీఎం గారి కారు ముందు నా కారు ఉంది. He said, they told, bring your car this side. ఆయనేమో ఈ కారు పక్కకి తీసుకురా పక్కకి I went and తీసుకురా. parked. I told the driver went and parked the other side, that corner. ఇదిగో ఆ యొక్క డ్రైవర్ ఏమో అవతల వైపు At first they said, వెళ్ళిపోయాడు. CM car, go. ఇదిగో నువ్వు ఇక సీఎం గారు వెళ్తాది వెళ్ళి అన్నాడు ఆయన. Jeep went ఆ fast. జీపు చాలా CM వేగంగా car went fast. సీఎం గారు కూడా వేగంగా Friends వెళ్ళిపోయింది. say the road was empty, no opposite vehicle. ఎదరగా ఉన్నట్టుగా రోడ్లు ఏ విధమైన Because కారు CM లేదు. car is coming. ఎందుకంటే సీఎం గారి కారు When వస్తుంది. all the CM car and all the van, jeep, everything went. అయ్యో సీఎం గారు సంబంధించినటువంటి జీపులు వ్యాన్లు అన్ని వెళ్ళిపోయాయి. The policeman came and said, why you are standing, sir? You also go, sir. ఆ పోలీస్ ఆయన అంటాడు, నువ్వు ఇంకా ఎందుకు ఉన్నావయ్యా, మీరు కూడా వెళ్ళిపోండి అంటున్నాడు. Open door was there. Hallelujah. దేవుడు అక్కడ తెరవబడిన ద్వారాన్ని పెట్టాడు. You will not believe, correctly to the airport I went. మీరు నమ్మరు, నేను కరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోయాను. Hallelujah. దేవునికి స్తోత్రం. What God has prepared to the ones who love God. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి ఏవైతే ఉన్నాయో. Do you think the policeman is not there? Don't worry. The CM will come and open the door for you. ఇదిగో అక్కడ పోలీస్ మ్యాన్ ఉన్నాడా, భయపడకండి. సీఎం అన్నా సరే దేవుడు మీ కొరకు Everything is possible in the hands of God. సమస్తమును దేవునికి సాధ్యమే. Everything is possible in the hands of God. దేవునికి హస్తమునకు సమస్తమును సాధ్యమే. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడు, Saul thought that he was going to find the lost donkey. తప్పిపోయిన గాడిదను వెతకడానికి వెళ్తున్నాను అనుకున్నాడు All సౌలు. his efforts were a failure. తన యొక్క ప్రయత్నాలన్నీ కూడా He said, let me go ఓడిపోయినాయి. back. I don't think so. Nothing is going to ఇదిగో happen. మనం ఇంకా వెళ్ళినా ఏం జరగదని అంటున్నాడు ఆయన. Situation might change. పరిస్థితులు మారొచ్చు, People might change. ప్రజలు మారొచ్చు. But God who's called you today, He is an unchanging అయితే God. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఆయన మారని దేవుడు. Whether you wish or not, నీవు నమ్మి ఆశించిన whether you ఆశించకపోయినా, desire or not, నీకు ఆ కోరిక ఉన్నా God లేకపోయినా is going to do something in your life. దేవుడు నీ జీవితంలో ప్రత్యేకమైన కార్యాలు Your days చేయబోతున్నాడు. of waiting is over. నీవు ఎదురు చూస్తున్న Your days of weeping is over. సమాప్తం. God has got something surprise prepared for you. ఆశ్చర్యకరమైన దానిని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరు, when Saul was thinking to go back, సౌలు వెనకకు తిరిగి he had a వెళ్ళిపోవాలనుకున్నాడు. wonderful servant. ఒక మంచి సేవకుడు ఉన్నాడు He అక్కడ. said, oh, I don't know, he is the believer of Brethren Church, I don't know. మరి ఆయన ఇక బ్రదర్ అండ్ సంఘం ఇక విశ్వాసం ఎవరో తెలియదు కానీ I'll inquire about whether his name is in the list. He said, don't worry, Saul, there is one man of God, there is a seer, there's a prophet here. Samuel is there. If we go to him, certainly we will find a solution. ఆ సేవకుడు అన్నాడు, మీరు చింతించకండి, మనం వెనకకు వెళ్ళవద్దు. ఇదిగో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు సమూయేలు, ఆయన దగ్గరికి వెళితే మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది అంటున్నాడు ఆయన. But this only in saying, if you don't not going for anyone online, not going any church, please come to Brethren Church. ఇదిగో ఒకవేళ మీరు కూడా ఇంకా ఏ సంఘానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకను ఉంటే ఇదిగో బ్రదర్ సంఘంలో నీ కొరకు దారు తెరచబడి ఉన్నది, ఇక్కడికి రండి. Don't think Bishop Garu told me to say that. I moved my spirit to welcome you because this is one of the best church. కనుక ఇక బిషప్ అయ్య గారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అనుకోవద్దండి. ఆయన నాకేం చెప్పారు, నా ఆత్మలో నేను ప్రేరేపించబడి This చెప్తున్నాను. Saul came to meet Samuel
just to find his lost donkey. తప్పిపోయిన గార్ధబమును కనుక్కోవడానికే సమూయేలు దగ్గరకు వచ్చాడు సౌలు. He came with a thought, let me find my donkey. ఇదిగో నా గాడిదలు ఎలాగైనా దొరుకుతాయి అన్నట్టుగా వచ్చాడు. But the 15-16 verse says, 15-16 వచనాలు చూసినట్టు one day before, అయితే ఒక దినం one ముందు, day before ఒక Saul దినం can come and ముందు meet Samuel, సమూయేలుని సౌలు కలవడానికి ఒక రోజు ముందు God spoke to Samuel. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. Tomorrow at this time a person from the Benjamin tribe will come, you anoint him as the king of Israel. రేపు ఇదే వేళకు రేపు దినమందు బెన్యామీను గోత్రానికి సంబంధించిన కీషు కుమారుడైన సౌలు రాబోతున్నాడు. అతను ఇశ్రాయేలుకు రాజుగా నువ్వు అభిషేకించున్నాడు. ఆయన Tomorrow రేపటి a దినమందు person will come, ఇదిగో ఒక వ్యక్తి రాబోతున్నాడు. he will from the Benjamin tribe. అతను బెన్యామీను You గోత్రీకుడు. anoint him as the king of Israel. ఇశ్రాయేలుకు రాజుగా నియమించు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడు, one day before, ఒక దినం ముందు, one day before, ఒక రోజు ముందు, how many of you did planned in your heart one day before that you should come for this meeting? ఈ మీటింగ్ కి రావాలని ఎంతమంది మీలో ఒక రోజు ముందు ప్లాన్ చేసుకున్నారు? Whether you plan to come today, God had planned you to bring you today. Hallelujah. ఒకవేళ ఇక్కడ రావడానికి నువ్వు ఇక ప్రణాళిక వేసుకున్నావో లేదో తెలియదు కానీ నిన్ను ఇక్కడ తీసుకురావాలని ఒక రోజు ముందే దేవుడు నిర్ణయించుకున్నాడు. The time we started from Rajamundri, the rain started in Visakhapatnam. ఆ యొక్క పిఠాపురం నుంచి మేము ప్రయాణం ఎప్పుడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు వర్షం వస్తూనే ఉంది. White car became brown car. ఆ యొక్క తెల్ల కారు బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. Oh my dear, what so much rain. చాలా వర్షం కురుస్తుంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి you సహోదరు, are come here this very evening. It's not you decided, it's not an accident. God had pre-planned and planned that you should be here for this very evening. ఏదో అనుకోకుండానో నువ్వు వెళ్ళాలనుకున్నావని చెప్పి ఇక్కడికి రావడం కాదు కానీ దేవుడు నువ్వు ఇక్కడికి రావాలని ముందుగానే ఆయన నిశ్చయించున్నారు కనుకనే ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. You are prepared a table in the presence of enemies. You anoint my head with oil and my cup will overflow. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు. నా తల నూనెతో అంటి ఉండగా నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. Child of God, దేవుని బిడ్డలారా, Saul came to find the lost donkey. సమూయేలు దగ్గర తప్పిపోయిన గాడిదను కనుక్కోవడం కోసం సౌలు వచ్చాడు. Did Saul find his donkey? సౌలుకు గాడిదలు దొరికాయా? 1 Samuel 10:16 says, Samuel looked at Saul and said, సమూయేలు సౌలును చూసి అంటున్నాడు, don't be worried about the lost donkey. తప్పిపోయిన గాడిదల కోసం చింతించుకో. మొదటి It సమూయేలు is 10:16. already been found. Hallelujah. అవి ఇంతకు ముందే When దొరికేవి. God blesses a person, He doesn't bless with a lacking. ఇదిగో దేవుడు ఒకవేళ ఒక వ్యక్తిని దీవిస్తే కొదువతో For దీవించడు. what purpose he came, God gave it to him. ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడో అది దేవుడు అతనికి అనుగ్రహించాడు. God had a different purpose also for him to come. అయితే అతను అక్కడికి రావడానికి ఒక Saul ప్రత్యేకమైన was ప్రణాళిక thinking, కూడా I'm కలిగి just ఉన్నాడు. going for the lost donkey, but he did not know God had planned and prepared him to be the first king of Israel. సౌలు అనుకుంటున్నాడు నేను తప్పిపోయిన గాడిదల కోసం వెళ్తున్నాను అనుకుని, కానీ దేవుడు సిద్ధపరిచిన విషయం ఏంటంటే ఇశ్రాయేలుకు రాజుగా ఉండి అభిషేకించడానికి సౌలును సమూయేలు వద్దకు తీసుకొస్తున్నాడని. One day before, ఒక దినము ముందు God spoke to Samuel. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. One day before, ఒక దినము ముందే. I don't think this meeting was planned just like that. ఏదో అనుకోకుండా ఈ మీటింగ్ పెట్టబడ్డదని నేను అనుకోవట్లేదండి. Because until I came to Rajamundri, this meeting was not planned. నేను ఆ యొక్క పిఠాపురం వచ్చే వరకు కూడా ఆ యొక్క మీటింగ్ ప్రణాళికలో లేదండి. I was planning to come to Rajamundri, finish the meeting and go back to Chennai. ఆ యొక్క రాజమండ్రి యొక్క పరిసర ప్రాంతాల్లో మీటింగ్లు చూసుకుని వెళ్ళిపోవాలనుకున్నాను చెన్నై. But God had prepared this meeting and God has prepared you. He is preparing you for a wonderful plan. అయితే ఈ కూడికను సిద్ధపరిచిన వాడు దేవుడే, ఈ కూడికకు తీసుకొచ్చిన వాడు దేవుడే. ఎందుకంటే గొప్ప ప్రణాళికను మన పట్ల కలిగి 1 ఉన్నాడు. Samuel chapter 10 verses 1 says, మొదటి సమయాలు 10:1 when చెప్పబడుతుంది. Samuel took the oil of wine and poured it on Samuel and on Saul, ఎప్పుడైతే సమూయేలు తైలపు బుడ్డును తీసుకుని సౌలు మీద ప్రోక్షీకరించాడో the anointing of God came upon him. దేవుని అభిషేకం సౌలు మీదకి దిగి He వచ్చింది. became the Lord's anointed. ఇదిగో అతడు అభిషేకించబడిన వాడిగా He became మారాడు. the Lord's anointed. దేవుని కొరకు అభిషేకించబడిన వాడిగా మారాడు. My dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరుడా, And Samuel said,
సమూయేలు అంటున్నాడు, The 6th verse, go join with the prophets. ఆ యొక్క 6వ వచనం అక్కడ ఇదిగో ప్రవక్తలతో నువ్వు ఏకీభించు. When he went and joined with the right people, ఎప్పుడైతే సరైన వ్యక్తులతో అతను ఏకీభించాడో the Spirit of the Lord came upon him and he also started prophesying. దేవుని ఆత్మ అతని మీదకి దిగిరాగా అతను కూడా ప్రవచించడం మొదలు పెట్టాడు. Today you might have come in a thought to hear a message. ఈ రోజు నీవు కూడా ఏదో కేవలం వాక్యాన్ని వినడానికి వచ్చి ఉండొచ్చు. But God has called you, your life to become a message. అయితే దేవుడు ఇక్కడ నిన్ను ఎందుకు తీసుకొచ్చాడని అనేక మందికి వాక్య సందేశంగా మారడానికి God has తీసుకొచ్చాడు. not called you this very evening to hear a message, ఈ రోజు ఈ ఇక వాక్యాన్ని వినడానికి మాత్రమే దేవుడిని but తీసుకొచ్చాడు God కానీ has chosen you to preach the message. Hallelujah. వాక్య సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. When Saul came, he came as an ordinary shepherd. సౌలు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఒక సాధారణమైన But when కాపరిగా he వచ్చాడు. went back, he went back as the king of Israel. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా తిరిగి When he వెళ్ళాడు. came for this meeting, I don't know how you came. ఈ మీటింగ్ వచ్చినప్పుడు నువ్వు ఎలా వచ్చావు నాకు తెలియదు. Maybe troubled about your నీ future, భవిష్యత్తు కోసం నువ్వు చింతిస్తున్నావేమో, worried about your health, లేకపోతే ఆరోగ్యం కోసం about your ఆలోచిస్తున్నావేమో, joblessness, లేకపోతే ఉద్యోగం లేదని about the వచ్చావేమో, childlessness, బిడ్డలు లేరని వచ్చావేమో, about the thing how people are thinking about you. ఇదిగో ప్రజలు ఎలాగ ఆలోచిస్తున్నారనో. But when you go back, అయితే తిరిగి వెళ్ళేటప్పుడు when you go back, నీవు ఇక తిరిగి వెళ్ళే my సమయానికి Father doesn't send anyone empty-handed. Hallelujah. పరలోక తండ్రి ఎవరిని కూడా వట్టి చేతులతో తిరిగి పంపేయడానికి దేవుడు కాదు. You are not going to go back the same as you came. మీరు ఎలా అయితే వచ్చారో అలా తిరిగి వెళ్ళరు. Peter did not go back from the sea as the empty boat as before. పేతురు ఆ యొక్క ఖాళీ నావతో ఎలా వచ్చాడో అలా తిరిగి వెళ్ళలేదండి. Peter gave his boat, God filled it with fishes. పేతురు తన నావను దేవుడికి అప్పగించగా దేవుడు తన నావను చేపలతో నింపేశాడు. Peter gave his heart, God filled him with the 9 gifts of the Holy Spirit. దేవుడికి ఎప్పుడైతే తన హృదయాన్ని ఇచ్చాడో దేవుడు పేతురు యొక్క హృదయంలో తన 9 ఆత్మ వరాలతో నింపేశాడు. Saul did not expect this. సౌలు ఈ విధంగా జరుగుతుందని కూడా ఆలోచన లేదు. Maybe the servant who came with the Saul also did not expect this. సౌలుతో వచ్చినట్టుగా సేవకులు కూడా ఇంత గొప్ప కార్యం జరుగుతుందని తెలియదు. When Samuel spoke to him, the servant would have been surprised. ఎప్పుడైతే సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న మాటలు విని ఆ యొక్క సేవకులు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. How the people saw you until now. ఇప్పటి వరకు ప్రజలు నిన్ను ఎలా చూస్తున్నారో. Which Job friends made fun of Job and made all kinds of comment. Same friends saw the latter end of Job. How God blessed him. ఏక స్నేహితులైతే యోబుని ఇక బాధలను దుఃఖములను అవమానకరమైన స్థితిలో చూస్తారో అదే స్నేహితుల ఎదుట దేవుడు గొప్ప దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నాడు. Which people saw Naaman coming as a leper. ఇదిగో ఎవరైతే ఇక లతారిక వ్యక్తిని చూస్తారు ఇక ప్రజలు. The same people saw that man Naaman was healed from leprosy. ఇదిగో ఆ యొక్క కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆ యొక్క ప్రజలు స్వస్థపడిన వారిగా చూశారు. What God has prepared for the ones who love God. దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి ఏవైతే ఉన్నాయో Your eyes have not seen. మన నేత్రాలు చూడలేదు, Your ears have not heard. మన చెవులకు వినబడలేదు, And it has not been in the human mind concerned in the mind. మానవ యొక్క మనుష్య హృదయానికి గోచరము కాలేదు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, one day before this meeting, ఈ మీటింగ్ ఒక రోజు ముందు God had already decided what he's going to do today for you. ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నాడు అవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు ఆయన నీ పట్ల. How you came with expectation, I don't know, but God was waiting with an expectation for you to come this very evening. ఏ విధముగా ఇక మీటింగ్ రావాలని ఆసక్తితో వచ్చావో లేదో తెలియదు కానీ నువ్వు ఈ మీటింగ్ లో పాలు పొందాలని చాలా ఆశతో ఆయన నీ కొరకు ముందుగానే ఎదురు చూస్తూ ఉన్నాడు. Saul did not come to Samuel, but God brought Saul to Samuel. సౌలు సమూయేలు దగ్గర రాలేదు కానీ దేవుడే సౌలును సమూయేలు వద్దకు నడిపించాడు. David did not come to meet Goliath, but Goliath was waiting to meet David, for David to come up to be recognized by the world. గొలియాతును కలుసుకోవాలని దావీదు రాలేదు కానీ దావీదు రావడం కోసమే దేవుడు గొలియాతును అక్కడ ఎదురు చూసే విధంగా మార్చాడు. ప్రజలందరికీ దావీదును పరిచయం When చేయడానికి. everyone looked at Goliath, everyone said, "Kadu, kadu, kadu, ledu." They said, ఎప్పుడైతే గొలియాతును చూస్తారో ఆ మనుషులందరూ కూడా ఇది అవదో అవదో అని అన్నారు, ఇది ఇంకా కాదు "Our అన్నారు. future is over, our life is over, our joy is over." That is what when they looked at Goliath they thought. గొలియాతును చూసిన వారందరూ కూడా మన జీవితాలు అయిపోయి మన భవిష్యత్తు అయిపోయింది, ఇంకా మన జీవితాలు ఇంకా ఏం కాదు అనుకున్నారు. David did not come there. His father thought, "I am sending my son to meet my sons." దావీదు అక్కడికి తాను రాలేదు, తన తండ్రి అనుకున్నాడు నా యొక్క కుమారుని కలవటానికి కుమారుని But it పంపిస్తున్నాడు. was God who brought David
at the right time, at the right place, to meet the right person, to reveal, bring him to the right position. సరైన సమయంలో సరైన స్థలానికి సరైన వ్యక్తిని కలుసుకోవడానికి దేవుడే దావీదును అక్కడికి నడిపించాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడు, look at the one next to you and say, మీ పక్క వారిని చూస్తూ చెప్పండి, you are the right, you have come to the right place. నువ్వు సరైన చోటుకు వచ్చావు. Chappamma Nero. చెప్పండమ్మా, You have come to the right place. మీరు సరైన చోటుకు వచ్చారు, Right time. సరైన సమయానికి వచ్చారు, To get the right solution. సరైన పరిష్కారాన్ని పొందుకోవడానికి వచ్చారు. Tell to get the right solution. ఇదిగో ఆ యొక్క సరైన పరిష్కారం To get పొందుకోవడానికి, the right solution, I am the right person. ఆ సరైన పరిష్కారం పొందుకోవడానికి నేనే సరైన You are వ్యక్తిని. the right, you have come to the right place at the right time, and you are the right person God has chosen and brought you to anoint you. Hallelujah. సరైన స్థలములో సరైనటిగా స్థలములో ఇక సమయానికి అభిషేకించబడినట్టుగా వ్యక్తి సరైన వ్యక్తివి నీవే అంటున్నాడు. Oh, this church is the right church in Visakhapatnam. ఇక విశాఖపట్నంలో సరైన సంఘము, మంచి సంఘము ఇదే అంటున్నాడు ఆయన. You are the right person God has chosen to anoint you, to bring a revival. ఇక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి అభిషేకించబడ్డ వ్యక్తిగా నిన్నే అంటున్నాడు ఆయన. You are not come just like that because you are a time someone has invited you. No, you are come at the right time, at the right place, and planned by God. ఏదో ఎవరో చెప్పారని నువ్వు రావాలనుకునే సమయం ఉందని చెప్పి రావడం కాదు. సరైన సమయంలో సరైన స్థలానికి దేవుడు నిర్ణయించాడు కనుకనే దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించి ఉన్నాడు. My dear brother, I don't know whether how you have come prepared, but God has come prepared to send you anointing. మీరు ఎలా సిద్ధపడ్డారో నాకు తెలియదు కానీ నువ్వు అభిషేకములో మండాలని దేవుడు ముందుగా నిన్ను సిద్ధపరిచాడు. He has chosen you only, brother, to be a channel of blessing. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. No more empty-handed. ఇదిగో వట్టి చేతులుగా కాదు. No more recognition as a shepherd. ఇదిగో గుర్తింపు లేని ఒక గొర్రెల కాపరిగా కాదు. That day everything changed in Saul's life. ఆ రోజు సౌలు యొక్క జీవితం అంతా మారిపోయింది. Until then Saul was recognized as son of Kish. అప్పటి వరకు సౌలు కీషు కుమారుడిగా పిలువబడ్డాడు. But when he went back, how they would have recognized Saul? అయితే ఆ యొక్క సమయం నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఏ విధంగా గుర్తించారండి? Saul's father is only Kish. సౌలు తండ్రే కీషు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. The Benjamin tribe became proud because of that Saul. ఆ యొక్క సౌలును బట్టి ఆ బెన్యామీను గోత్రం అంతా కూడా చాలా ఘనపరచబడ్డారు. Rich people look low of you. ఎవరైతే నిన్ను సులకనగా చూస్తారో, Everything is over. ఎప్పుడైతే నువ్వు అంత అయిపోయింది అనుకున్నావో, This is the time you are going to testify before God. ఇదే అనుకూల సమయం దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్యము Your చెప్పబోతున్నావు. days of lacking is waned away. కొదువుగా ఉన్న దినములన్నీ కూడా తొలగించబడబోతున్నాయి. Child of God, you are not going to go back with that same weakness. Oh, how am I going to answer? What am I going to do? ఇదిగో అదే బలహీనతను తిరిగి వెళ్ళటం లేదు. ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, ఏ విధంగా జవాబు చెప్పాలని. Saul's mind was that, what I'm going to answer my father and say, oh, I can't find the donkey. No, that situation is not going to come, because you are not come to go back empty. You are come to go filled. ఇదిగో ఒకవేళ నా తండ్రి గాతమని ఏ అంటే అయ్యో ఇవి లేవని చెప్పడానికి ఇది సమాధానం కాదు. ఇదిగో నీకు తండ్రి ఒట్టి చేతులతో కాదు కానీ నింపబడిన వారిగా అభిషేకించబడిన వారిగా నీకు తండ్రి వద్దకు నడిపించబోతున్నాడు. That day God changed the identity of Saul. ఆ రోజు దేవుడు సౌలు యొక్క గుర్తింపును మార్చేశాడు. His identity changed. తన గుర్తింపు మారింది. I don't know what is your identity. నీ గుర్తింపు ఏంటో నాకు తెలియదండి. Are you saying so many years of marriage, no child? Idigo God is changing an identity. వివాహమై చాలా కాలం మంది పిల్లలు లేరు అనుకుంటున్నావా? అయితే దేవుడిని గుర్తింపు So many years working in a job, no recognition, no promotion. God is changing your identity. ఎంతో కాలముగా ఇక ఉద్యోగం చేస్తున్నాం కానీ ఇందులో ప్రమోషన్ లేదు అనుకుంటున్నావా? అయితే గుర్తింపు Are you మార్చబోతున్నాడు. saying I'm sitting in the same position? God is changing your identity. నేను ఉన్న స్థితిలోనే అలాగే ఉండిపోయాను, నా యొక్క భవిష్యత్తు ఇంత అనుకుంటున్నావా? అయితే నీ గుర్తింపు I know మార్చబోతున్నాడు. some people are watching a boss's chair. ఇదిగో కొంతమంది మీకు ఇక యజమాని కుర్చీ My చూస్తున్నారు. dear brothers and sisters, maybe God will give that chair also for you. ఒకవేళ దేవుని చిత్తమైతే దేవుడు నీకు అధికారికి ఉన్నట్టుగా స్థలంలో నిన్ను But కూర్చోబెట్టబోతున్నాడు. this chair is for Sudhir Gar only. అయితే గమనించి ఈ కుర్చీ మాత్రం And సుధీర్ that గారిదే. chair is for sister only. ఆ యొక్క కుర్చీ అమ్మగారిది మాత్రమే. And that chair is reserved for me only. ఆ యొక్క చైర్స్ మాత్రం వాళ్ళ కొరకే పెట్టబడినవి. David God said, where is my chair? We got an extra chair for you, brother. మరి నేనన్నా నా కోసం కుర్చీ ఏదన్నా నా కోసం కూడా కుర్చీ Your చేశారు. position is going to change. నీ యొక్క స్థితిని Your మార్చబోతున్నాడు. life is going to నీ change. జీవితము Your మార్చబడుతుంది. prayer life is not going to be the నీ same. ప్రార్థన జీవితం ముందున్నట్టుగా Your ఉండదు. life is not going to be the నీ యొక్క same. జీవితం ఇంతకు ముందు How the people saw you is going to ఏ change. రీతిగా అయితే నీ ప్రజలు చూసి You will go back as a changed person.
person. నీవు మార్చబడిన వ్యక్తిగా They చూడబోతున్నారు. Saul went back, recognized as not only as a king, ఇదిగో ఇక సౌలును రాజుగా మాత్రమే కాదు, recognized the first king of Israel. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా They నియమించబడ్డాడు. Saul, when he went back, everyone saw him as a prophet because he started prophesying. ఎప్పుడైతే సౌలు తిరిగి వెళ్ళాడో ఆ యొక్క సౌలును రాజుగా మాత్రమే కాదు ప్రవక్తగా గుర్తించడం మొదలుపెట్టే కారణం అతడు ప్రవచించడం How many of you మొదలుపెట్టాడు. ready? ఎంతమంది సిద్ధంగా How many of you ఉన్నారు? ready? ఎంతమంది సిద్ధంగా The ఉన్నారు? power of God is going to come upon you right దేవుని యొక్క now. శక్తి మీ మీదకి దిగి రాబోతుంది. How many of you ready? ఎంతమంది సిద్ధంగా Jump to ఉన్నారు? your feet right now. లేచి నిలబడదాం. Jump to your feet right లేచి now. నిలబడదాం. Child of God, దేవుని బిడ్డలారా, you're not just come in as an accident. ఏదో అనుకోకుండా ఇక్కడికి రాలేదు. You're not come here just because pastor had called you. పాస్టర్ గారు పిలిచారు కాబట్టి ఇక్కడికి రాలేదండి. You're not come here just because he had a free time. ఏదో ఖాళీ సమయం దొరికింది కాబట్టి ఇక్కడికి రాలేదు. Maybe you would have come into the so many years, nothing happened. What is going to happen in this one day? ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చి ఈ ఒక్క రోజు వస్తే ఏ మార్పు చెందుతాం One day, everything changed in the life of Saul. సౌలు జీవితంలో ఒక్క దినములోనే అంతా మారిపోయింది. For Saul, boy, it was that day. ఆ యొక్క మొదటి దినమైనట్టుగా సౌలు దినములో For you, it is going to be this day. మార్పు ఎలా కలిగిందో అదే దినముగా ఈ రోజు How many of you మార్చబడుతున్నారు. believe? ఇదిగో ఈ రోజు How many of you believe? ఎంతమంది నమ్ముతున్నా? How many of you believe? ఎంతమంది నమ్ముతున్నా? Today, the glory of God is going to come upon ఈ you. రోజు దేవునికి మహిమ మన మీదకి దిగి రాబోతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Child of God, దేవుని బిడ్డలారా, your days of weeping is over. నీ దుఃఖ దినములు సమాప్తములయ్యాయి. God gave what Saul had lost. సౌలు కోల్పోయినది ఏదైతే ఉందో తిరిగి మరలా అతనికి He అనుగ్రహించాడు. gave what he asked. అతడు అడిగినది అతనికి And అనుగ్రహించబడింది. he also gave what he did not ask. అతడు అడగనిది కూడా దేవుడు సౌలుకి ఇచ్చాడు. He's going to give you what you asked. నువ్వు అడిగినది వాటిని ఆయన నీకు What is that ఇవ్వబోతున్నాడు. you're going to be waiting for a long time? ఎంత కాలంగా అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో God is going to give that. దేవుడు వాటిని నీకు And అనుగ్రహించబోతున్నాడు. more than that, దాని అంతటి కంటే He's going to surprise you with something which you have never expected. నీవు ఆశించని వాటితో దేవుడు నిన్ను ఆశ్చర్యపరచబోతున్నాడు. Can you worship God and thank God? అందరూ కన్ను మూసుకుని దేవుని The ఆరాధిద్దామా? power of God, I see the heavens open. పరలోకం తెరబడ్డ నేను చూస్తున్నాను. I see the glory of God coming. దేవునికి మహిమ దిగి రావడం చూస్తున్నాను. When the anointing comes, అభిషేకం ఎప్పుడైతే దిగి వస్తుందో every yoke shall be destroyed. ప్రతి కాడి విరగొట్టబడుతుంది. Mary asked, ఇదిగో నువ్వు అడిగినట్టు తెలియదు. Mary asked, మరి అడుగుతుంది, how this will come to pass? I don't know a man. ఇదిగో ఒక పురుషుని కూడినట్టుగా నేను నా జీవితంలో ఇది ఎలా The జరుగుతుంది? angel of God said, దేవుని దూత అంటుంది, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు everything will come to pass. సమస్తమును సమకూడి జరుగుతాయి. Whatever might be the things that you're worried and broken about, I don't know. వేటి నిమిత్తం నువ్వు చింతిస్తూ నువ్వు నలిగిపోతున్నావు నాకు తెలియదు కానీ Today the Spirit of God is coming upon ఈ you. రోజు దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. When the Holy Spirit comes, you shall receive power. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు శక్తి పొందెదరు. And you will become witnesses మీరు నా కొరకు సాక్షులుగా మారుదురు. of what thing you're not able to testify until now. ఏని నిమిత్తమైతే ఇప్పటి వరకు మీరు సాక్షులుగా ఉండలేకపోయారో God brought you this evening to make you as a witness before people. ప్రజల ఎదుట సాక్షిగా ఉండటానికి ఈ రాత్రి మిమ్మల్ని తీసుకొచ్చాడు. Dear brother, dear sister, you are going to be the witness of God's love. దేవుని ప్రేమకు సాక్షులుగా ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు You మారబోతున్నావు. are going to be the witness of your prayer that continuously you did. ఇదిగో నీవు కన్ని ఏకరీతిగా చేస్తున్న ప్రార్థనకు నీవే సాక్షిగా You ఉండబోతున్నావు. are going to be the witness of God's power. దేవుని శక్తికి నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. You are going to be a witness నీవే సాక్షిగా that మారబోతున్నావు. all things are possible for God. దేవునికి సమస్తమును సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. Oh, the heaven is open. పరలోకం తెరబడి ఉన్నది. The heaven is పరలోకం open. తెరబడి ఉన్నది. Open your mouth and cry. అంటే స్వరాలు తెచ్చి బిగ్గరగా This is కన్నీరు not a time to keep quiet. మౌనంగా ఉండే సమయం కాదు. This is not a time to keep quiet. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. Bartimaeus opened his mouth and shouted. కంట స్వరాలు తెచ్చి బిగ్గరగా అరుద్దా. The people told him to keep quiet. ఎవరైతే మౌనంగా కూర్చున్నారో How much they told him to keep quiet, he shouted more louder. ఇదిగో ఎంత మౌనంగా తిరుమా అంతకంటే బిగ్గరగా నువ్వు Let అరవాలి. the heaven hear your voice, brother. పరలోకం నీ స్వరం వినాలి సహోదరా. Let the heaven hear your voice, sister. సహోదరి పరలోకానికి నీ స్వరం Don't వినబడాలి. be worried about who is calling or not calling. ఎవరు పిలుస్తున్నారు ఎవరు పిలవట్లేదు
చేయట్లేదని చూడకు. Who is praying or not praying? ఎవరు ప్రార్థన చేస్తున్నారు చేయట్లేదని If you want చూడకు. the heaven to hear your voice, cry. పరలోకములో నీ స్వరం వినబడాలంటే కన్నీరు కార్చు. Shout. దగ్గరగా కేకలు వేద్దాం. This blind man cried, Son of David, have mercy upon me. ఇక గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడు కనికరించయ్యా. He shouted more louder. ఇగో బిగ్గరగా కేకలు He వేశాడు. shouted more louder. బిగ్గరగా కేకలు He వేశాడు. shouted more louder. బిగ్గరగా కేకలు వేశాడు. He shouted in a such a way, he said, I'm not going to leave this opportunity. ఆయన ఎంతగా కేకలు వేస్తున్నాడంటే ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోను. This is my day that God has prepared for me only. దేవుడు సిద్ధపరిచిన ఈ దినము నాదే అంటున్నాడు. It was a day for Saul that day to anoint him. ఇదిగో సౌలు అభిషేకించబడ్డాక ఆ దినమును నియమించి ఉన్నాడు. Daughter, today it is your day. దేవుడు చెప్తాడు ఈ రోజు నీ Daughter, కొరకే. today is your ఈ day. దినము నీ కోసమే. Sister, this is your day. సహోదరి ఈ దినము నీ An కోసమే. answer for your నీ prayers. ప్రార్థనకు జవాబు For an పొందడానికి. answer for your నీ prayers. ప్రార్థనకు జవాబు This is your పొందడానికి. day. ఇది నీ కొరకు నియమించబడిన Oh, దినం. you're going to see a difference. నీవు ప్రత్యేకతలు చూడవచ్చు. For all the days that you've been waiting and waiting, this is the time God is going to restore everything. దేని కొరకు ఎదురు చూస్తామో వాటన్నిటి కొరకు దేవుడు సమస్తము సమకూడి I చేర్చాడు. see the power of God. దేవుని శక్తిని చూస్తున్నా. I see the heavens open. పరలోక తెరబడి చూస్తున్నాను. I see like a lightning, the power of God is filling some people over here. పరలోకం యొక్క వెలుగు మన మీదకి ఉన్నట్టు కొంతమంది Some are వెలుగును feeling the చూస్తున్నారు. electric power of God. Don't కొంతమంది control. కరెంటు శక్తులు Don't తాకబడబడుతున్నారు. control yourself. మిమ్మల్ని మీరు ఆదిలో Say, పెట్టుకోవాలి. Lord, I'm an empty vessel. Fill me, fill me, fill me. ప్రభువా వట్టి పాత్రగా ఉన్న నన్ను నింపండి నింపండి అని చెప్తా. If you received an anointing salt, fill me more. ఎప్పుడు వరకు నింపబడకపోతే ప్రభువా A fresh నింపండి అని anointing. అడగండి. శ్రేష్టమైన A అభిషేకం. fresh anointing. శ్రేష్టమైన అభిషేకం. If you're filled with the gift of tongues, దేవునికి ఆత్మ వరములతో నింపండియా. Lord, say, Lord, I want to speak in new tongues. భాషల వరముతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రభువా. If you're not filled with the anointing, ఒకవేళ ఇంకా అభిషేకంతో say, నింపబడకపోతే Lord, I am available. Fill me. ప్రభువా నేను కాదు అనుకోవడంలో కూడా Fill me. నన్ను నింపండి. Lord, use me. నన్ను వాడుకోండియా. Heal me. నన్ను స్వస్థపరచండి. Deliver me. నడిపించండియా. When the Holy Spirit comes, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి oh, వస్తుందో, you shall be filled. You shall be receive power, and you will become witness. మీరు ఆ యొక్క ఆత్మతో నింపబడిన తర్వాత నా కొరకు సాక్షులుగా మీరు మార్చబడదురు. There are many people in Visakhapatnam. విశాఖపట్నంలో చాలా మంది ప్రజలు, There are many women in the God-fearing women in Visakhapatnam. విశాఖపట్నంలో చాలా మంది భయం కలిగిన యొక్క స్త్రీలు ఉన్నారు. There are many men of God in Visakhapatnam. ఇక విశాఖపట్నంలో చాలా మంది దేవుడి భయం కలిగిన పురుషులు ఉన్నారు. God has chosen you, brother, you sister. అయితే దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు సహోదరి సహోదరుడు. God has chosen you, sister, brother, watching online. ఇదిగో ఇక ఆన్లైన్ చూస్తున్నట్టు సహోదరి సహోదరి God has chosen you, young brother. ఏమను సహోదరుడా నిన్ను God has chosen ఏర్పరచుకున్నాడు. you, young sister. సహోదరుని దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు. Wherever you are, the Spirit of God is going to fill you. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని ఆత్మను నిన్ను నింపబోతుంది. Wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నా సరే open your mouth and cry. కంఠ స్వరాలు తెచ్చి ప్రార్థన Open చేద్దాం. your mouth and కంఠ shout. స్వరాలు తెచ్చి బిగ్గరగా కేకలు Oh, వేద్దాం. yes, Lord, yes, Lord, yes, Lord. అవును ప్రభా అవును ప్రభా. I see like a gushing wind, the power of God is coming. బలముగా వీచే గాలితో దేవుడు దిగిరాడు నేను చూస్తున్నాను. Don't be quiet. మౌనంగా ఉండదు. Open your mouth and ask. కంఠ స్వరాలు తెచ్చి బిగ్గరగా అడుగుదా. Open your mouth and ask. కంఠ స్వరాలు తెచ్చి అడుగుదా. Lord, touch me. ప్రభా నన్ను తాకండి. Fill me. ఇవ్వండి. Unless you open your mouth and ask, God will not do that. నీవు కంఠ స్వరాలు తెరవకుండా దేవుడు నిన్ను ఈ పట్ల కార్యం చేయడు. Ask and you shall receive. అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది. Ask and you shall receive. అడుగుడి మీకు అనుగ్రహించబడుతుంది. Brother, ask. సహోదరుడు అడుగుదా. Sister, ask. సహోదరి అడుగుదా. Young brother, ask. ఎవరి సహోదరుడు అడుగుదా. Young sister, ask. ఎవరి సహోదరి అడుగుదా. Don't look at others. ఎవరిని చూడద్దు. Heaven is watching you. పరలోకం నుండి Heaven is చూస్తుంది. watching you. పరలోకం నుండి చూస్తుంది. Waiting to answer your call. నీ యొక్క పిలుపునకు సమాధానం When ఇవ్వడానికి Bartholomew చూస్తున్నాడు. called, భర్తలోమై అడుగుతున్నాడు. Jesus stood. యేసు అని పిలవగానే ఆయన Jesus was నిలిచిపోయాడు. not able to move from that place. అక్కడ నుంచి ఆయన And he కదలలేకపోయాడు. came and asked, what do you want? ఆయన అడుగుతున్నాడు నీకేం కావాలయ్యా. As you're crying, నీవు కన్నీరు as కాచి you're shouting, Jesus, యేసు అని పిలుస్తుండగానే Jesus is standing next to you. యేసు నీ పక్కన He's నిలబడ్డాడు. standing next to ఆయన నీ you. ప్రక్కన నిలబడ్డాడు. Open your mouth and cry. కంఠ స్వరాలు తెచ్చి బిగ్గరగా Open కన్నీరు mouth and cry. కారుతా దేవుని ఎదుట. Jesus is standing next to you only. యేసు నీ పక్కనే నిలబడ్డారు. Tell him what you want. ఆయనకి చెప్పు ఏం Tell him కావాలో. what you want. ఏం కావాలని Tell him what you want. ఏం కావాలో చెప్పు. I see the heavens open. పరలోకం తెరబడి చూస్తున్నాను. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడు, the heaven is open. పరలోకం తెరబడింది. Thank you. The power of God is coming upon. దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది. Hallelujah. Thank you, Lord Hallelujah. Jesus. యేసయ్యానికి వందనాలు. నా బలమా
నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దృగమా ఆశ్రయమా ఆరాధన నీకే అమ్మే నా దృగమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన choir sing with me join the choir ఆరాధన అబ్బా తండ్రి ఓ నీకేనయ్యా ఆరాధన 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 అబ్బా తండ్రి yes నీకేనయ్యా ఆరాధన ఆరాధన నీకేనయ్యా పరిశుద్ధపరచు యెహోవా మకాదేశ్ ఆరాధన నీకే పరిశుద్ధపరచు యెహోవా మకాదేశ్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా సేనో ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా సేనో ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకేనయ్యా ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధపరచు యెహోవా మకాదేశ్ ఆరాధన నీకే పరిశుద్ధపరచు యెహోవా మకాదేశ్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా సేనో ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా సేనో ఆరాధన నీ రూపించు దైవం యెహోవా సేనో ఆరాధన నీ రూపించు దైవం let the glory flow let the glory flow every yoke submission every yoke inside fire every sickness every weakness is disappearing no more lacking no more lacking no more weeping God is changing identity God is changing your identity how the people saw you before this year will be a year of witness a year where you will testify this month will be a month of testimony God will lift you as a head and not as a tail God will lift you as a head and not a tail the glory of God is coming the glory of God is coming the sickness is no more no more childlessness no joblessness your prayer life is changing your prayer life is changing people are going to see a different no more the same your life is not the same your ministry is not the same God's strength is coming God's strength is coming God's strength is coming receive the touch of God receive the touch of God మండించండి ఈ మహిమతో వందనాలు ప్రభా. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సమస్యలను చూడడం కాదు కానీ సమస్యలకు తదుపరి దేవుని యొక్క ఏర్పాటు ఒకటి ఉందని
ఆ విషయంలో మనం దేవుణ్ణి మహింపరుద్దాం. ఈ సమయంలో ఏంటంటే విత్తబడినటువంటి వాక్య విషయంలో దైవజనరాలు రెవరెండ్ శ్రీమతి గేలత సుధీర్ కుమార్ గారు ప్రార్థన చేస్తారండి. అదే విధానంలో మనం తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవిద్దాం. బయట నిల్చున్న వాళ్ళు కూడా మనం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రియ సంగమా, మనమందరం కూడా ఎంతగానో దీవించబడ్డాం. తప్పకుండా మీరు రేపు వస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. రేపు కూడా అభిషేక ప్రార్థన ఉంటుంది. దాని కొరకు మీరు ఇంకా బలముగా సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. గొప్ప కార్యములు ప్రభు మన మధ్యలో నెరవేరుస్తూ ఉన్నారు. దైవజనుల ద్వారా వారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, for the dear translator also for the powerful anointed word. Thank you so much. రేపు రోజు మనం కానుకలతో సిద్ధపడి దేవుని సన్నిధికి వద్దాం. అంతేకాకుండా ఆదివారం మనకు ప్రభు భోజన సంస్కారం ఉన్నదని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ ఆరాధన అలాగే 3వ ఆరాధనలో పాదశుద్ధి కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ ఒక ఆశ, ఆ ఒక ఆరాధనలో అంటే పాదశుద్ధి కార్యక్రమంలో పాలు పొందుకోవాలని ఆశపడుతున్న వారు దయచేసి 2వ ఆరాధన అలాగే 3వ ఆరాధనకు తప్పకుండా రావాలని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధముగా 2వ తారీఖు జరగబోతున్న ఫ్యామిలీ రిట్రీట్ కొరకు మీరు సిద్ధపడాలని, మీ యొక్క పేర్లు ఇంకా ఇవ్వకపోతే దయచేసి ఏర్పాటు చేయబడిన దైవజనులకు మీ యొక్క పేర్లు, కుటుంబ పేర్లు దయచేసి ఇవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదములతో మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, నీ యొక్క ప్రియ బిడ్డలు దైవజనులు మ్యాక్స్వెల్ లాజరస్ గారిని, ప్రభా డేవిడ్ పాల్ గారిని అద్భుతంగా వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు, నీ ప్రత్యేకమైన కృప, నీ సహాయము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇగో ప్రభా, ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రభా మా సంఘములో మేము ప్రభా మరి ప్రార్థనాపూర్వకంగా నువ్వు పాటించమన్నావు, మేము పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ప్రతి ఒక్కరు ఆస్వాదించబడాలి. నీ యొక్క ప్రత్యేకమైన కృప చూపించి మీరే తోడైన దీవించి ఆస్వాదించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా అపరాధులు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకుండా కీడు నుండి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నో తండ్రి. ఆమేన్.